మీ లైఫ్ స్టోరీ మేడం అంటే 17 ఏళ్ళకే పెళ్ళయిందన్నారు. అవును, 23 ఏళ్ళకి పాప బాబు పుట్టేశారు. 24 ఏళ్ళలో నన్ను అందరూ రాక్షసి అనేవాళ్ళు. అంత సీరియస్గా అని చాలా ఇదిగా అగ్రెసివ్గా ఉండేదాన్ని. పిలిస్తే వర్కర్స్ పిలిస్తే అట్లా ఉండేదాన్ని. నా నా స్టార్టింగ్ శాలరీ మీరు చెప్తే నమ్మరు, చెప్పచ్చలేదు. ఈ ఫీల్డ్ లో అసలు అబ్బాయిలు ఉండడం వేరు, ఒక లేడీ ఉండడం వేరు మేడం. నా దేవుడు ఇచ్చిన అది అదృష్టం అనుకోవాలి. నాకు ఒక బ్యాడ్ సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఒక 2-3 ఉన్నాయి అంతే. మనశ్శాంతిగా లేదు, నేనేదో కోల్పోయినట్టు అయిపోయింది. ఫస్ట్ చాలా భయపడ్డాను 1 month. ఒకనొక సిచ్యువేషన్లో విమర్శలకి గురయ్యాను. ఆల్రెడీ నేను డిస్టర్బ్డ్. అప్పుడే డిసైడ్ అయ్యా అసలు మెస్ కాంట్రాక్ట్ రావాలంటే మనకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు 7కి బ్రేక్ఫాస్ట్ అయితే 6:50కే అరేంజ్ అవుతుంది. సో అంత కరెక్ట్గా అంత ముందే అరేంజ్ అవ్వాలంటే మెస్ మేనేజ్మెంట్ ఇక్కడ పెట్టే వర్కర్స్ కాకుండా దీనికి బ్యాక్గ్రౌండ్ ఒక ఆఫీస్ ఉంటుంది. ఎంతో మంది కష్టం ఉంది, ఎంతో మంది నిద్రలేని రాత్రులు ఉన్నాయి. ఒకప్పుడు 75 రూపీస్ ప్లేట్ అని విన్నాం మేడం, బట్ ఇప్పుడు 88 వస్తున్నా కానీ అలా పెట్టలేకపోతున్నాం. మన మెస్లో చట్నీ దోశ, బయట చట్నీ దోశ అంటే బెటర్. వీకెండ్లో సాటర్డే వచ్చేప్పటికి లంచ్ మీకు కూడా తెలిసి ఉండాలి. ముద్దపప్పు, ముక్కల పులుసు, మ్యాంగో పికిలు, నెయ్యి, స్వీట్ బూందీ, కారా బూందీ, ఫ్రై. 88 ఎలా డివైడ్ చేస్తారు అంటే టిఫిన్ కింద, స్నాక్స్ కింద, లంచ్ కింద? అంటే రఫ్గా ప్రొఫెషన్ పర్సనల్ అంటే 8:40కి స్టార్ట్ అవుతుంది. అప్పుడు పిల్లలు మేమేగా లేటు, ఏమైనా డబ్బులు ఇస్తున్నాం ఇంటి పెట్టడానికి అని. ఫుడ్ కాన్షియస్నెస్ వస్తే అమ్మాయిలకి ఎలా ఉండాలి రొటీన్, ఆ పీరియడ్స్ ప్రాపర్ కావాలి? ఇది మంచి క్వశ్చన్. ఒక గింజ పండాలంటే 45 days అనుకోండి. ఇప్పుడు అవసరమైనంత పెట్టుకొని దాన్ని డస్ట్బిన్లో తోస్తున్నాం. దానివల్ల ఆ ఎస్టిమేషన్ ఉన్నా ఇక్కడ వేస్టేజ్ అయితే జరుగుతుంది కదా మేడం, అది ఎక్కడికి వెళ్తుందని అంటే క్వశ్చన్ మేడం. ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, అందులో 400 to 500 బయటకు వెళ్ళిపోతారు ఇంటర్న్షిప్స్కి. వాళ్ళ మీద కూడా మనీ పడుతున్నాయి కదా, ఇది ఉన్నదాన్నే ఇంప్రూవ్ చేయడానికి వాడచ్చు కదా అంటున్నారు మేడం. అది అందరికి చేస్తే 8:30 తర్వాత వచ్చిన వాళ్ళకి ఉండట్లేదంట ఫుడ్. 5th floor నుంచి సూసైడ్ చేస్తున్నారు. అంటే తెలుగు వర్కర్స్ ఉండగా అక్కడ వేరే స్టేట్ నుంచి బ్యాక్గ్రౌండ్ అలా ఉంటుంది, చాలా రేవుగా ఉంటాయి. కోపం आपको लेकर తెలుగు में आके गाली दे रहा मैडम, बहुत गंदा गाली दे रहा, वो कुछ बात कर रहा, मेरे समझ में नहीं आ रहा అని వాడు వచ్చి చాలా ఫ్రస్ట్రేటెడ్గా చెప్పాడు. అడ్వైజ్ వన్స్ తప్పని తెలిసాక దాన్ని రిపీట్ చేయకూడదు చూడు, అది క్యారెక్టర్. ఓం నమో వెంకటేశాయ. గురు బ్రహ్మ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంత కష్టమైన ఫీల్డ్లోకి వచ్చి ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. అసలు మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా బిగ్ థ్యాంక్స్ మేడం. నీకే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు. లేదు మేడం. మేడం అసలు కాలేజ్లో కానీ ఎలా తెలుసు అంటే మాకు మెస్ మేడం లాగే మాత్రమే తెలుసు. సో మీ నేమ్ కానీ మీ గురించి కానీ ఎవరికి తెలియదు. సో ఫస్ట్ అసలు మీ నేమ్ ఏంటి? నా పేరు నాగమణి. మా నాన్నగారి పేరు నారాయణ, అమ్మ పేరు నాగధనలక్ష్మి. మేము 4. అంటే మా తమ్ముడు, నేను, మా తమ్ముడు పేరు శివకృష్ణ. మేము బాగా 10th వరకు బాగా పెరిగొచ్చిన, చాలా గోముగా పెంచారు. నేను మా గ్రాండ్ ఫాదర్ కుట్టిని చాలా అంటే చాలా బాగా గోముగా పెంచారు, ముద్దుగా పెంచారు అనమాట. ఆయన ఎక్స్పైర్ అయిపోయారు, మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ చేశారు, రిలేటివ్స్కే ఇచ్చి చేశారు. పాప బాబు పుట్టాక కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ తర్వాత నేను ఏదో ఒకటి చేయాలి అని డిసైడ్ అయ్యి ఇట్లా ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఓకే. అసలు మామూలుగా సర్వ్ చేసే వాళ్ళ టీషర్ట్స్ మీద కానీ ఫుడ్ సూత్ర ఉంటుంది. అంటే ఆ ఫుడ్ సూత్ర అంటే ఏంటి, అందులో మీ రోల్ ఏంటి అసలు? ఫుడ్ సూత్ర అనేది మా కంపెనీ పేరు. ఆయన కంపెనీ ఎండి గారు వచ్చేసి నాగమల్లేశం గారు, జిఎం గారు వచ్చేసేసి శ్రీనివాసరావు గారు. ఇద్దరు మంచోళ్ళు, హోల్ ఆడుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ప్రాంప్ట్ గా ఉంటారు, ప్రాంప్ట్ గా వర్క్ జరగాలి. కాస్టింగ్ కానీ కంజంక్షన్స్ కానీ ఇవన్నీ వాళ్ళు చూడరు. వాళ్ళకి కావాల్సింది గుడ్ విల్, మంచి ఫీడ్బ్యాక్. వాళ్ళ కాన్సెప్ట్ అదే. క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కావద్దంటారు. ఇప్పుడు నేను 1 year 8 months అయింది ఈ కంపెనీలో జాయిన్ అయ్యి. ఇప్పటి వరకు మనకి ఇదేంటి అదేంటి అనే రిస్ట్రిక్షన్స్ కానీ అట్లా ఏం లేదు. నీ కంపెనీ, నీ ఓన్ కంపెనీ అయితే ఎట్లా చేస్తావో అట్లానే చేయాలి, నాకు గుడ్ విల్ బాగుండాలి అంటే. ఓకే.
ఇంకా బిజినెస్ గురించి వస్తే అంటే మీది బిజినెస్ గా చూస్తారో లేకపోతే ఒక సర్వీస్ లాగా చూస్తారో అది తెలియదు. అంటే ఫస్ట్ బిజినెస్ గా చూడడం కంటే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు ఇది అన్నపూర్ణ మాత, అవును. అన్నం పెట్టడం అనేది పరబ్రహ్మ స్వరూపం అన్నం అని అంటారు. మ్మ్. ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు నేను చాలా గ్రేట్ గా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. yes. 10 మందికి మనం సర్వీస్ చేస్తున్నాం, అన్నం పెడుతున్నాం మ్మ్. అని చెప్పి. తర్వాత ఈ ఫీల్డ్ లోకి డెప్త్ కి వెళ్ళిన కొద్దీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను రా. మ్మ్. ఎందుకంటే నిద్ర సరిపోదు, టైమింగ్స్ ఉండవు. మ్మ్. దట్టు ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, మ్మ్. ఫుడ్ ఇష్యూస్ వస్తాయి, షార్టేజ్ ఇష్యూస్ వస్తాయి. అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. మ్మ్. అలా వచ్చినప్పుడు కొంచెం స్ట్రెస్ గా ఫీల్ అవుతాం, ఇబ్బందిగా ఉంటుంది. మ్మ్. తర్వాత ఏమంటారు, భగవంతుడు ఒకడు ఉంటాడు. మ్మ్. మనకి పనే దైవం అనుకున్నప్పుడు మ్మ్. అన్నీ మనకి ఆటోమేటిక్ గా పనిలో పడిపోతే అన్నీ వచ్చేస్తాయి. ఆటోమేటిక్ గా మనకి ఇది ఇలా కాదు, ఇలా చెయ్యి, ఇలా వెళ్ళు, ఇలా ఉండు. 1-2 అనుభవాలు ఉంటాయి, మంచి చెడులు అనేవి ఎక్కడైనా ఏ ఫీల్డ్ అయినా ఉంటాయి. మ్మ్. దాన్ని మనం చెడుని, మనకు అనుకోకుండా జరిగిన చెడుని అది మనసులో పెట్టుకోకుండా దాన్ని అక్కడే ఫిల్టర్ చేసేసి మనకి ఏదైతే మంచి ఉందో దాన్ని పట్టుకొని ఇంకా ముందుకి ఇంకా మంచిగా ఎలా వెళ్ళాలనేది ఆలోచిస్తే చాలు నాన్న. Okay. నాకు తెలిసింది అది. అంటే ఒక లేడీ బిజినెస్ లోకి వచ్చి ఏ మైండ్ సెట్ తో ఉంటే పైకి రాగలదు మేడం? అంటే స్టేట్ ఆఫ్ మైండ్. ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మంది బిజినెస్ చేయాలని అనుకుంటారు కానీ లోపలనే ఆగిపోతారు. అంటే పేరెంట్స్ ప్రోత్సాహం లేక కానీ లేడీ అని ఒక లేబుల్ పెట్టుకొని ఇంట్లోనే ఉండిపోతారు. సో వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాలి, ఆ పట్టుదల ఎలా ఉండాలి, మీరు ఎలా బయటకు వచ్చారు? నాకు ఒకటి చెప్తానన్నా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళు అందరు అన్నారు, నువ్వేంటి వీళ్ళని ఏం చేస్తావు, ఇంట్లో ఎంతమంది చేస్తున్నారు, వీళ్ళంతా వెళ్ళి చేయింది, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి ఏం చేస్తావు అని అడిగారు. నా చేతనైంది నేను చేస్తా, ఎంతో అంత అని నేను అనుకొని బయటకు వచ్చాను, ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు వచ్చిన ఫస్ట్ డేనే లేడీనా, అమ్మాయా, ఇందులోనా అని చాలా సిల్లిగా మాట్లాడారు నన్ను. అంటే అంటే వాళ్ళకి కూడా తెలియదు కదా, ఇప్పుడు మనం బయటకు వచ్చామంటే మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందువల్ల స్ట్రగుల్ వల్ల వచ్చామా, లేకపోతే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాన్సెప్ట్తో వస్తారు. అంటే ఒకళ్ళు టైం పాస్కి వస్తారు, ఒకళ్ళు క్రేజీ కోసం వస్తారు, ఒకళ్ళు ఏంటి చూద్దామని వస్తారు, ఏంటో తెలుసుకుందాము, ఒక సబ్జెక్ట్ ఉంటుంది మన దగ్గర అని వస్తారు. కొంతమంది ఏదో ఒకటి చేయాలి, వెళ్తా ఉంటే మంచిది, ఇన్కమ్ సోర్స్ ఉంటే మంచిది అన్నట్టు. కానీ వీటన్నిటికీ వ్యతిరేకం నేను. నాకు నీడు నా పిల్లలకి నాకు ఇదే ఒక నీడ్ గురించి నేను వచ్చాను. అయితే వచ్చిన రోజే నాకు ఇట్లా కొన్ని నెగిటివ్గా మాటలు నేను ఫేస్ చేశాను. వెళ్ళిపోదాము అనుకుని బట్టలు కూడా సర్దేసుకున్నా. నాకు ఫస్ట్ వచ్చింది ఆపర్చునిటీ బాసరా త్రిప్లైకి. అసలు బాసరా అనేది నాకు తెలీదు. మనంతా ఏపీ, మాది కృష్ణా జిల్లా విజయవాడ, అక్కడి వరకే తెలుసు. ప్రపంచం ఎట్లుంటది, ఇంత పెద్దగా ఉంటది, ఇలా ఉంటది అనేది నేను వన్స్ బయటకు వచ్చాకే నాకు తెలిసింది. ఆ రోజు నైటే వెళ్ళిపోదాం అనుకున్నా. నన్ను పంపించిన వాళ్ళకి ఫోన్ చేశాను, ఇట్లా అంటున్నారు, నా వల్ల కాదు, చాలా పెద్దగా ఉంది, టెన్షన్గా ఉంది. అప్పుడు నన్ను తీసుకున్న మేడం అన్నారు, ఒకటే చెప్పారు, నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు కష్టపడటానికి వచ్చావు, నువ్వేంటో ప్రూవ్ చేసుకోవడానికి వచ్చావు కాబట్టి నువ్వు వెళ్తా ఉంటే ఎన్నో వస్తా ఉంటాయి, అవన్నీ నువ్వు వెనక్కి తిరిగి వాటన్నిటికీ సమాధానం చెప్పుకుంటా పోవాలంటే ముందుకు పోలేవు. నువ్వు ఒకటే పెట్టుకో, నువ్వు ఏ పని మీద వెళ్తున్నావు, నువ్వు ఆ పని చేస్తున్నావా, పర్ఫెక్ట్ గా ఉందా, నువ్వు ఆ పనిలో కరెక్ట్ గా దాన్ని నువ్వు రీచ్ అవ్వగలవు, చేయగలను అనే కాన్ఫిడెంట్ తో నువ్వు వెళ్ళిపో, నీకేం ప్రాబ్లం ఉండదు అన్నారు. సరే మేడం అని ఆవిడ ఇచ్చిన బూస్టప్ అయ్యి నేను మళ్ళీ మార్చుకున్నా నిర్ణయాన్ని. మార్చుకొని ఇంకా బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయాను. మార్నింగ్ 6కి యూనిట్లోకి వెళ్తే నైట్ 9:30 అయ్యేది. 4000 స్టూడెంట్స్, మొత్తం సీనియర్ పిల్లలు, E3 E4 పిల్లలు. కానీ అప్పుడు 2012లో కొంచెం పిల్లలు బాగుండేవాళ్ళు నన్ను, అంటే బాగా బ్యాక్గ్రౌండ్ విలేజెస్ నుంచి వచ్చిన పిల్లలు బాగా మాట వినేవాళ్ళు. అల్లర్లు కూడా అలాగే చేసేవాళ్ళు. మెస్లో అల్లరి చేస్తే అంటే పిల్లల్లో కూడా ఎట్లా ఉండేదంటే అల్లరి మా దగ్గర వరకే ఉండేది కొంతమంది. అది హెల్దీ అట్మాస్ఫియర్. ఏదో ఒకటి ఎప్పుడు వచ్చి తినేసి వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా ఏదో ఒక అట్మాస్ఫియర్, మేము కూడా మాట్లాడగలం, మాకు కూడా అన్ని తెలుసు అన్నట్టు కొంతమంది బిహేవ్ చేసి, అది వాళ్ళు మాట్లాడిన దానికి నేను మాట్లాడేదాన్ని, మాట్లాడిన దానికి వాళ్ళు మాట్లాడేవాళ్ళు, అట్లా కాన్వర్సేషన్ వెళ్ళిపోయేది. తర్వాత వాళ్ళు ఏదో ఒకటి కాంప్రమైజ్ అయ్యి, వాళ్ళన్న కాంప్రమైజ్ అయ్యి, లేదా నేనన్న కాంప్రమైజ్ అయిపోయేది. వాళ్ళు తర్వాత నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్ గా మేడం బాగున్నారా, అదే ఏంటి మెసేజ్, అట్లా క్యాజువల్ గా మాట్లాడేటప్పుడు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి పిల్లలతో. ఒక్కొక్కళ్ళు వస్తారు చాలా హర్షిగా మాట్లాడేస్తారు, ఏంటిది నీకు తెలీదా, మెను ఏంటి, వాళ్ళ ఏ టైం ఏంటి, అలా వాళ్ళకి ఏదో
అడుగుతారు. నేను దానికి పొలైట్ వేలో చెప్పేస్తా. అంటే వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ని నేను ఆలోచించుకొని వాళ్ళతో సమాధానం చెప్తాను. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కళ్ళు తెలియక మాట్లాడేస్తారు. వాళ్ళు మాట్లాడేటప్పుడే నేను తెలుసుకుంటా పిల్లడు తెలియక మాట్లాడుతున్నాడా, కావాలని మాట్లాడుతున్నాడా, ఏంటా అని. దానికి తగ్గ ఆన్సర్ ఇస్తా, వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. దేవుడిచ్చిన అది అదృష్టం అనుకోవాలి నాకు. అంటే ఈ 12 ఏళ్ల కెరియర్లో బాగా అంటే పిల్లలతో ఎక్కడ నేను రాంగ్గా వెళ్ళింది లేదు. ఒక బ్యాడ్ సిచ్యువేషన్స్ అంటే ఒక 2-3 ఉన్నాయి అంతే, అంతకు మించి కూడా ఏం లేదు. బాగా వరస్ట్ అంటే వాళ్ళు ఏదో అనేసారు అని నేను ఇంటికి వచ్చి కూడా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఒక 2-3 ఉన్నాయి అంతే, అంతకు మించి ఏం లేదు. అదంతా అయిపోయినా కూడా నేను తలుచుకుని ఒక్కోసారి నవ్వుకున్న సన్నివేశాలు ఇంకా చాలా ఉన్నాయి. మేడం ఇంకోటి ఏంటంటే ఇది టెండర్స్ అసలు మెస్ కాంట్రాక్ట్ రావాలంటే మనకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ బట్టి ఈ పొలిటికల్స్ అంటే పొలిటికల్ గా బాగా బ్యాక్గ్రౌండ్ ఉంటే ఈ టెండర్స్ ఇప్పడం గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఇలా ఇప్పడం అలా ఏమైనా జరుగుతుందా, లేకపోతే మీ స్వయం శక్తితో అసలు ఏం నెట్వర్క్ లేకుండా? అంటే ఇదంతా వెండర్ చూసుకుంటారు నాన్న. ఇప్పుడు ఎవరైతే మన కంపెనీ ఓనర్ ఉన్నారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫుడ్ సూత్ర కంపెనీ ఉన్నారు, నాగమల్లేశం గారు ఎండి గారు, ఆయన చూసుకుంటారు ఫండింగ్ కానీ టెండర్ బిడ్డింగ్ కానీ దానికి కావాల్సిన డాక్యుమెంటరీ మొత్తం అంతా వాళ్ళు చూసుకుంటారు. అంటే ఈ మన అడ్జుకేటివ్ టెండర్స్ ఏంటంటే ఇంత టర్న్ ఓవర్ అని చూపించాలి, మనకి ఫీడ్బ్యాక్ బాగుండాలి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టే కెపాసిటీ ఉందా లేదని వాళ్ళంతా సర్వే చేసుకుంటారు. టెక్నికల్ బిడ్ ఉంటుంది, ఫైనాన్స్ బిడ్ ఉంటుంది. టెక్నికల్ బిడ్ ఓకే అయ్యాక ఫైనాన్స్ బిడ్ వెళ్తారు. ఫైనాన్స్ బిడ్ ఓకే అయినాక L1, L2, L3 అంటే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 4 అని 4 డివైడర్స్ చేస్తారు. అంటే ఇప్పుడు వరకు నాకు తెలిసింది ఏంటంటే లీస్ట్ రైట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి టెండర్ అప్పచెప్పడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మరి టెండర్ షెడ్యూల్ ఎట్లుందో ఏమో మనకి తెలియదు. ఓకే, అంటే మీ ఎండి గారు అంటే ఫుడ్ సూత్ర కంపెనీ ఎండి గారు ఈ టెండర్స్ అన్ని చూసుకుంటారు. అంటే ఇంకోటి నాన్న, మీకు ఇక్కడ కనిపించే మెస్ మేనేజ్మెంట్ ఇక్కడ పెట్టే వర్కర్స్ కాకుండా దీనికి బ్యాక్గ్రౌండ్ ఒక ఆఫీస్ ఉంటుంది, హెడ్ ఆఫీస్ ఉంటుంది. దాంట్లో మినిమం ఎండి లెవెల్ నుంచి కింద వరకు ఒక 10-12 మెంబర్స్ వర్క్ చేస్తారు నాన్న. అకౌంట్స్ వాళ్ళు ఉంటారు, సాలరీస్ ఉంటాయి, అట్లాగే జిఎం ఉంటారు, హెచ్ఆర్ ఉంటారు, హెచ్ఆర్ మ్యాన్ పవర్ అంతా చూసుకుంటారు. ఇదేంటంటే మీకు వచ్చేసేపటికి ఏంటంటే మేము కనిపిస్తాం ఇన్ ఫ్రంట్ ఆఫ్ రోల్లో, కానీ మా వెనుక ఒక టీం పనిచేస్తుంటారు. వాళ్ళంతా పని చేసి మనకి ఇట్లా ఇస్తారు మాకు, దాన్ని మేము తీసుకొని మేమంతా పని చేసి మీకు ఇట్లా పెడతాం అన్నమాట ప్లేట్లు. అది మీరు చూసే మా వెనక వెండర్స్ ఉంటారు. మళ్ళీ మా ఓనర్ ఫస్ట్ బోన్ అయితే సెకండ్ వాళ్ళు వెండర్స్ టైంకి షార్ట్ కరెక్ట్గా టైంకి అన్ని పంపిస్తారు. ఇప్పుడు చికెన్ అనంగా, ఎగ్స్ అనంగా, రైస్ అనంగా, ప్రొవిజన్ అనంగా, డైలీ బనానా ఉంటుంది. అంటే అవన్నీ వాళ్ళే చూసుకుంటారు అంటే మీరు లోకల్ గా మనం అంతా వెండర్స్ అంతా వాళ్ళు సెట్ చేసేసి ఇస్తారు. మనం ఫోన్ లో అన్ని అప్డేట్ చేసి మనకి రిక్వైర్మెంట్ ఏమున్నాయి అన్ని చెప్తే వాళ్ళు పంపిస్తారు అనమాట. వెండర్స్ కూడా వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడతారు. యాక్చువల్ గా అంటే ఇప్పుడు నేను ఈ సందర్భంలో చెప్పొచ్చో లేదు తెలీదు, నిన్న యాక్చువల్ గా మనం బనానా పెట్టలేదు. ఎందుకు రీజన్ అంటే బనానా కచ్చిగా ఉంది. ఇప్పుడు మనం పిల్లలకి ఇచ్చేసి మార్నింగ్ తినండి అని ఇస్తూ మనం చెప్పలేము. దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా స్వీట్ ఇద్దామంటే నిన్న స్వీట్ ఉంది. నేను అప్పుడు డీన్ సార్కి సార్ ఇట్లా స్వీట్ ఉంది, స్వీట్ ఇవ్వడానికి కుదరదు, ఈ బనానా రీప్లేస్మెంట్ స్వీట్ ఇస్తాను, అది మండే ఇస్తాను సార్ అని చెప్పి క్లోజ్ చేశాను. బనానా మనకి రాదని చెప్పి ఆయన నిన్న ఈ టైంకి ఫోన్ చేసి చెప్పేశారు వెండర్. అట్లా ప్లానింగ్స్ ఉంటాయి నాన్న. ఇంకోటి ఏంటంటే మీకు మెనూ ఉంటుంది కదా, ఆ మెనూ ఒకవేళ మనం మార్చాలి అనుకుంటే ఫస్ట్ ఎందుకు మార్చుతాము అనేది కూడా మేము ఫస్ట్ మాకు తెలుసుకోవాలి. మేము ఇప్పుడు ఒకవేళ కూరగాయ అవైలబిలిటీ లేదు, లేదంటే చికెన్ ఏదన్నా రాలేదు, దానికి ఆల్టర్నేటివ్ గా ఏదన్నా పెట్టాలి అనుకుంటే ముందు డీన్ పర్మిషన్ తీసుకుంటాం. ఏవో సారు, డీన్ సారు, ఎవరో ఒకళ్ళు అథారిటీ ఎవరైతే ఉన్నారో అడ్మినిస్ట్రేషన్ అథారిటీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత మా ఆఫీస్ కి మేము ఇన్ఫార్మ్ చేసి ఆ తర్వాత ఫైనల్ డిసిషన్ తీసుకుంటాం. అంటే ఇది జస్ట్ ఇప్పుడు బనానా లేదని వాళ్ళు పైనుంచి చెప్తారా మేడం? అంటే మీ వెండర్ చెప్తారు. ఓకే, వెండరే అసలు బనానా అవైలబిలిటీ ఉందా లేదా సప్లై ఇస్తేనే కదా మనం చేసేది. వెండర్ చెప్తారు ఆయనకి పాసిబుల్ కాదు అన్నప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు దానికి మనం ఆల్టర్నేటివ్ ఇట్లా వెండర్ ఇట్లా అంటున్నారు సార్, మరి దీన్ని కొంచెం చేంజ్ చేయాలనుకుంటున్నాం అంటే అప్పుడు డీన్ సార్ ఓకే మేడం అంటారు. అప్పుడు నేను మళ్ళీ మా ఆఫీస్ లో వాళ్ళకి, మా జిఎం కి, మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. గ్రూప్ ఉంటుంది సార్, ఇట్లా ఇది ఇబ్బంది వల్ల ఇట్లా పెట్టట్లేదు, ఇట్లా ఆల్టర్నేటివ్ డేస్ లో ఇస్తానని చెప్పానని చెప్పేసి పర్మిషన్ ఇస్తాను.
ఓకే మేడం. అండ్ ఒకప్పుడు 75 రూపీస్ ప్లేట్ అని విన్నాం మేడం. అంటే 75 రూపీస్ ప్లేట్కే అప్పుడు కరోనా ముందు 75 రూపీస్ ప్లేట్కే ఎంత మంచి భోజనం పెట్టారంటే అసలు చాలా మంది ఒక అమృతం లాగా ఫీల్ అయ్యి అట్లా పోల్చారు. బట్ ఇప్పుడు 88 వస్తున్నా కానీ అలా పెట్టలేకపోతున్నారు. అంటే 75 నేను మీకు ఒకటి రెండు విషయాలు క్లారిటీ చేయాలి. 75K ఇదే మెను. అంటే మీరు చెప్పారు కదా చాలా ఐటమ్స్ ఉండేవి అని, దానికి ముందు 65కి 55కి కూడా పెట్టిన మేము టెండర్ మెనూలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దాంట్లో ఫ్రైస్ ఉండవు, ఓన్లీ సండే ఒకటే చికెన్ ఉండేది. ఆయిల్ ఫుడ్స్ ఉండవు, బాయిల్ చేసి వెజిటేబుల్ బాయిల్ చేసి మా దమ్ వేసేసి పోపు చేసి వాటిని ప్రాపర్ కుక్ చేసి ఇచ్చేయడమే. పప్పు అనగా ఏదైనా సరే, ఫ్రైస్ లేవు. సండే ఒక్కసారే చికెన్. ఆ తర్వాత 75 తీసుకొచ్చారు. ఈ ఫుడ్ గురించి ఇష్యూస్ అవుతున్నాయి అని చెప్పేసి మన ఆర్జికేటి 4 క్యాంపస్లకి ఏదైతే కమిటీ ఉంటుందో మెనూని పెద్దగా పెట్టారనమాట. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో బ్రెడ్, బటరు, ఒక దోశకి 2 చట్నీలు, ఎగ్, బనానా ఐటమ్స్ బాగా పెట్టారు. లంచ్ వచ్చేపటికి ఒక ఫ్రై, ఒక పప్పు, రసము, పెరుగు అట్లా. అంటే వీకెండ్ లో సాటర్డే వచ్చేపటికి లంచ్ మీకు కూడా తెలిసే ఉండాలి, ముద్దపప్పు, ముక్కల పులుసు, మ్యాంగో పికిలు, నెయ్యి, స్వీట్ బూందీ, కారా బూందీ, ఫ్రైన్స్, పెరుగు, రసము, ఇన్ని పెట్టారు. దానికి ఏ క్యాటర్ విల్లింగ్ అవ్వాల, అప్పుడు విల్లింగ్ అవ్వాల. ఎందుకు అంటే 75కి వర్కౌట్ అవ్వలేదు అప్పుడు. ఆయిల్ కాస్ట్ ఇప్పుడు ఏ ఇయర్ టాయర్ అన్ని ప్రొవిజన్స్ రేట్ ఇంక్రీజ్ అవుతాయి కానీ డిక్రీజ్ అవ్వకుండా. ఇప్పుడు వన్స్ టెండర్ అయ్యాక విల్లింగ్ అయిపోయాక 1 ఇయర్ అగ్రిమెంట్ అంటే 1 ఇయర్ అదే రేటుకి. అంటే ఇప్పుడు ఒక ఆయిల్ రేట్ కానీ రైస్ రేట్ కానీ ఒక ఏదైనా సరే ఒక రేట్ ఇంక్రీజ్ అయ్యేదే ఉంటుంది కానీ డిక్రీజ్ అయ్యేది ఉండదు. కాబట్టి ఇప్పుడు వెండర్ విల్లింగ్ అయ్యాడు కాబట్టి అది పెరిగినా పెరగకపోయినా సంబంధం లేదు, పిల్లలకి ఇవ్వాల్సిన మెనూ యాజ్ పర్ రూల్ ఇచ్చేయాలి. అది చాలా. అంటే ఇప్పుడు నేను అంతకుముందు ప్రీవియస్ మెర్క్యూరీ మారేల్ అనే కంపెనీలో చేసాను. ఇదే 75 రూపీస్కి ఆర్కే వ్యాలీ నుంచి రావణాడికి వచ్చాను నేను. కోవిడ్ కి ముందు జనవరిలో ఓపెన్ చేసాము. ఓపెన్ చేసి మార్చికి క్లోజ్ చేసేసారు. పర్ మంత్ కి 6 lakh మైనస్ వెళ్ళిపోయింది సైట్. అది ఆ స్ట్రెస్, ఆ బర్డన్ ఎండి తీసుకోలేకపోయారు. విల్లింగ్ అవ్వకోకుండా క్యాన్సిల్ చేసుకొని ఆయన డ్రాప్ అయిపోయారు. ఆ తర్వాత కోవిడ్ వచ్చేసింది. ఇంకా నేను కూడా ఇంటికి వెళ్ళిపోయాను. నేను అంటే ఒకే కంపెనీలో 8 years కంటిన్యూగా ఒకే కంపెనీలో నాకు వీళ్ళు అంటే ఈ లైన్ లో వీళ్ళు నేర్చుకుంది అదే కంపెనీలో. ఇంకా ఆ కృతజ్ఞతతో నేను అదే కంపెనీలో, నాకు వీళ్ళు అడిగేవాళ్ళు నేను అమ్మాయిని, మనల్ని నమ్మి మనకేమి రానప్పుడు మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి నువ్వు నేర్చుకో, నువ్వు చెయ్యి అని నాకు ఒక ఫ్రీ ప్లాట్ఫామ్ ఇచ్చారు. వాళ్ళకి నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలని చెప్పి నేను కష్టమైన నష్టమైన ఏది ఏమైనా 8 years అందులోనే చేశాను. ఆ తర్వాత వాళ్ళు ఈ రేట్లు, ఈ టెండర్స్, బిల్డింగ్స్ కొంచెం లేట్ అవ్వడం, వాళ్ళు కొంచెం బర్డెన్ గా ఫీల్ అయ్యి చేయలేక వాళ్ళు మిడిల్ డ్రాప్ అయిపోయారు. అయిపోయాక ఇలా కోవిడ్ వచ్చింది. 1 year మళ్ళీ ఇంట్లోనే ఉండిపోయాను. ఇంత బిజీ లైఫ్ లో ఉండి ఒక్కసారిగా కోవిడ్ అనే మహమ్మారితో నేను ఇంట్లో ఉండేపటికి నా కాళ్ళు చేతులు కట్టి ఏదో జైల్లో వేసినట్టు అయిపోయింది. చాలా రోజులు ఏదో ఒక రకంగా ఫీల్ అయిపోయాను నేను. 24 గంటలు వర్క్ మైండ్ లో ఉండి పనిచేసే వాళ్ళు సడన్ గా ఒక 4 గోడల మధ్యన తిని పడుకోవాలంటే కాని పని. అది నాకు ఏదో ఒక అలాంటి మెంటల్ గా ఒక ఇదైపోయా. ఎంత తిన్నా కూడా హెల్త్ లేదు, మనశ్శాంతిగా లేదు, నేనేదో కోల్పోయినట్టు అయిపోయింది. ఇంకా ఇట్లానే ఇంకా కంపెనీ సార్కి మేడంకి ఫోన్ చేసి, మేడం మరి ఈ కోవిడ్ తర్వాత ఏమన్నా ఇచ్చేది ఉందా, ఛాన్స్ తీసుకుంటారా అంటే మేబీ కష్టము, పేమెంట్స్ కూడా మనకి డిలే అవుతుంది అని చెప్తే అప్పుడు శక్తి కిచెన్ అని చెప్పేసి మీకు తెలిసే ఉండాలి, ఇక్కడ ఫుడ్ సూత్ర రాకముందు ఒక శక్తి కిచెన్ ఉంది. ఆ కిచెన్ లో వాళ్ళతో మాట్లాడుకొని అప్పుడు విత్ చెన్నై
కేలంపాకం చెన్నై. అక్కడ ఒక 1 month చేశాను ఆ కంపెనీలో. చేసి అప్పుడు జిఎం అన్నారు వేరే సైట్ శ్రీ సిటీ IIIT కాలేజ్ ఉంది, అది కొంచెం లీవ్స్ లో ఉంది, ఇది అయిపోయాక మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పి అన్నారు. ఆ 1 month అక్కడ ఉండి ఊరికే ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా. అంటే ఇప్పుడు మన ఆర్జికేటీలో ఏముంటుందన్న ఒకటే మెను రిపీట్ అయి ఉంటుంది. బయట అట్లా ఉండదు, నెట్ విట్ ప్రైవేట్ సెక్టర్ లో అట్లా ఉండదు. మంత్ ఎండింగ్ కి పార్టీ ఆర్డర్స్ ఉంటాయి, బెస్ట్ ఫుడ్ అని ఉంటుంది, వాళ్ళు చూస్ చేసుకుంటారు పిల్లలే, వాళ్ళే డిజైన్ చేసుకొని మెను ఇస్తారు. దానికి ఆ ఒక్క రోజు డిన్నర్ కి స్పెషల్ రేట్ ఇస్తారు మనకి. ఇప్పుడు 150 అనుకో మెను మొత్తానికి, ఒక పర్ డే కాస్టింగ్ లో డివైడెడ్ బై 3 times చేసి 4 times చేసి డిన్నర్ ప్రైస్ మైనస్ చేసి ఈ ఎక్స్ట్రా ప్రైస్ యాడ్ చేసి ఇస్తారు మనకి. అట్లా అంటే డైలీ అటెండెన్స్ వచ్చేస్తుంది. ఈ మనం మాట్లాడుకున్న ఫిక్స్డ్ రేట్ లో ఈ డిన్నర్ రేట్ మైనస్ చేసి ఈ అమౌంట్ మళ్ళీ మనకి విడిగా ఒక ఇన్వాయిస్ ఇస్తారనమాట. అట్లా ఒక 8 months చేసా అక్కడ. చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నా. అంటే నా లైఫ్ లో అంటే ఇది ఈ ఫీల్డ్ లోనే ఉండి ఈ ఫీల్డ్ లో ఎడ్యుకేట్ అయ్యి ట్రైనింగ్ అయ్యి దీనిలోనే అంత అవగాహన పెంచుకొని వచ్చే వాళ్ళు, సర్టిఫైడ్ అయ్యి వచ్చే వాళ్ళకి అది నార్మల్. నాకు ఏమీ తెలియక అన్ని ఇక్కడే నేర్చుకొని ఇక్కడే ఉండి ఇదే ఇంతకు మించి ఉంటది అనేదాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది టాస్కే. ఫస్ట్ చాలా భయపడ్డాను 1 month. అక్కడ రూల్స్ అన్ని చాలా ఎక్కువ ఉంటాయి, మెయిల్స్ బాగా వస్తుంటాయి, చిన్నదానికి కూడా మెయిల్స్ పెడతా ఉంటారు. చాలా భయపడ్డా ఫస్ట్ 1 month. నేను గెట్టను అవ్వగలనా, చేయగలనా లేదా అని ఒకటే అనుకునేదాన్ని, భగవంతుడా ఇక్కడ ఏమి చేయలేను అన్న దానికి ఇక్కడ దాకా తీసుకొచ్చావు, ఇక్కడ దాకా తెచ్చి నీకు ఇంకా ముందుకు తీసుకెళ్లేది నీ చేతిలోనే ఉంటుంది. ఆ ధైర్యాన్ని ఆ శక్తిని నాకు ఇవ్వని దండం పెట్టుకొని రొటీన్ గా వెళ్ళిపోయేదాన్ని. క్లిక్ అవ్వను అనుకున్న దగ్గరే నేను క్లిక్ అయిపోయాను. అంత అంటే తెలుగు తమిళ్ మల్టీ లాంగ్వేజెస్ చాలా. కొలంబు, కార కొలంబు అని, మూర్ కొలంబు అని ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. అవి కొన్ని అంటే నాకు, అంటే నేను జెన్యున్ గానే చెప్తున్నాను, కొన్ని నాకు తెలియదు. ఇప్పుడు మనం ఇక్కడ మన కృష్ణా జిల్లా, విజయవాడ, గుంటూరు, ప్రకాశము ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే వంటలు, రుచులు వీటి గురించి మనకు తెలుస్తాయి. అదర్ స్టేట్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ కల్చరు, వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ మనకు తెలియవు కదా. ఎప్పుడైనా అక్కడ లివింగ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి, లేదంటే దానికి సంబంధించిన ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి. నాకు సర్కిల్ కూడా లేదు, ఎక్కడున్నా కూడా నాకు ఫ్రెండ్ సర్కిల్ అదంతా ఏం ఉండదు. వచ్చానా, పని చూసుకున్నానా, నా టీంతో నేను ఉన్నానా, నా పని అయిందా, నాకు అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళానా, నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మాట్లాడుకున్నానా, బిల్స్ అప్డేట్ చేసుకున్నానా, అందరితో బాగున్నానా, నేను బాగున్నానా, అందరితో నాతో బాగున్నారా, అంతవరకే చూసుకుంటా. అంతవరకు చాలు. అంతకు మించి పోయినా కూడా అది హెల్దీ ఉండదు. దేనికి కూడా అతి ఉండకూడదు, అలా అని తక్కువ కూడా ఉండకూడదు. నేను అనుకునేది అది. అంటే తెలిసి తెలియక ఒకనొక సిచ్యువేషన్ లో అతిగా వెళ్ళి కొంచెం అంటే విమర్శలకి గురయ్యాను. కొంచెం అంటే ఫేస్ చేయని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. అప్పుడే డిసైడ్ అయ్యా ఏది ఎక్కువ పోకూడదు, అలా అని తక్కువ ఉండకూడదు. మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవాలి, చూసుకోవాలి. అంటే ఇప్పుడు రావణ్ నాయుడులో ఉన్న కంపెనీ ఆ మెనూ ఓకే అన్నారు మేడం, అంటే అంత బాగా పెట్టడానికి. ఆ మెనూ అది టెండర్ మెనూనే, వాళ్ళు విల్లింగ్ అవ్వలేదు, వచ్చేసారు. దాని తర్వాత టేక్ ఓవర్ వేరే వాళ్ళు చేసుకొని చేశారు. కానీ ఎవరు ఆ మెనూ పెట్టలేదు నాన్న, చాలా కష్టం, చాలా మెనూ పెట్టలేదు, ఎవరు పెట్టలేదు. అది ఎందుకంటే రేట్లు ఎక్కువ అయిపోయినాయి. కోవిడ్ తర్వాత ఇంకా ప్రొవిజన్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి, దానివల్ల ఇప్పుడు పెట్టలేకపోయారు. ఆ తర్వాత 88 చేశారు. 88 చేశారు, మెనూ ఇచ్చారు. ఇప్పుడు బ్రెడ్ ఉంది, మంగళవారం బ్రేక్ఫాస్ట్ లో బ్రెడ్ జాము పెట్టారు. స్నాక్స్ టైంలో సమోసా ఒకటి పెట్టారు. అవి అంటే సమోసా అనేప్పటికీ బయట నుంచి తేవాలి, అక్కడ నుంచి రావాలి బల్క్ అనేప్పటికీ కొన్ని ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది, ఇవన్నీ కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి నాన్న. అందుకని మిగతా క్యాంపస్లో కుదరలేదు. యాక్చువల్ గా మనం ఒంగోలులో మనం యాజ్ పర్ మెనూ పెట్టుకుంటానే వెళ్ళిపోయాం. చిక్కీ కాడ నుంచి సమోసా కాడ నుంచి బ్రెడ్ వరకు యాజ్ పర్ మెనూ మనం వెళ్ళిపోయాం స్టార్ట్ అయిన కాడ నుంచి. తర్వాత మళ్ళీ ఏమైందో నాకు తెలియదు. తర్వాత ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ మెనూని రీమోల్డ్ చేశారు, మోడిఫై చేసి ఈ బ్రెడ్ తీసేశారు, సమోసా తీసేసి
దాని ప్లేస్ లో మళ్ళీ ఆయిల్ ఫ్రై బజ్జీ ఒకటి పెట్టారు. ఓకే. అంటే మీరు ఈ ఫుడ్ సూత్రాలో ఎలాగ అంటే ప్రాఫిట్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే అంటే మీ ప్రాఫిట్స్ లో షేర్ ఏమైనా ఉంటుందా, లేకపోతే శాలరీ బేస్? లేదు లేదన్న, ఈ టెండర్స్ ఇట్లన్నిట్లో అంటే షేర్స్ ప్రాఫిట్స్ ఏమి ఉండవు. ఓకే ఓకే. ఇది ప్రాఫిట్ వైజ్ కాన్సెప్ట్ కూడా కాదు మీకు చేసేది. అంటే నేను 3 కంపెనీల్లో చేశాను. మెర్క్యూరీ మార్వెల్, శక్తి కిచెన్, ఫుడ్ సూత్ర. ఇప్పుడు ఈ 3 కంపెనీల్లో కూడా ప్రాఫిట్స్ ఏం లేవు నన్ను. అంటే జెన్యున్ గానే చెప్తున్నా, లాస్ రాకుండా చూసుకుంటే చాలు. ఓకే. ఎందుకంటే మనకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మీకు సర్వీస్ ఇచ్చే వ్యక్తికి మనం లాస్ అనేది చేయకూడదు అనేది నా కాన్సెప్ట్. ఓకే. అది ఇంకోటి ఏంటంటే పిల్లలు వాళ్ళు వస్తారు, బ్రేక్ఫాస్ట్కి వస్తారు, లంచ్కి వస్తారు, స్నాక్స్కి వస్తారు, డిన్నర్కి వస్తారు. వాళ్ళు తింటారు, వెళ్తారు. బాగుందంటే బాగా తింటారు, బాగాలేదంటే బాగాలేదంటారు, పడేస్తారు. పడేసేది కూడా మాకు మైనస్ పడేసేది కూడా మైనసే. ఇది చాలా మంది పిల్లలకి తెలియదు. వీళ్ళు బాగా చేయరు, తినేటట్టు చేస్తే తింటాం కదా అట్లా మాట్లాడతారు. కానీ తినాలనే చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు తినాలనే చేస్తారు, తినటానికే చేసేది. నేను అందుకే మెస్ ఫుడ్ తప్ప మేము బయట తినం. ఎందుకంటే మా ఫుడ్ మేము తింటేనే కదా మనకి తెలిసేది. ఈవెన్ పప్పు, రసము, కర్రీ ఏదైనా సరే నేను తినేస్తా. ఇప్పుడు కొంచెం 40 వచ్చేసి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల కొన్ని తినకూడదు నేను. అవి వచ్చినప్పుడు పప్పు రసంతో పెరుగుతో అడ్జస్ట్ అయిపోతా అంతే. యాజ్ పర్ మెనూనే తింటా నేను తింటేనే కదా పిల్లలకి ఎలా ఉంది ఏంటి అనేది. 8 ఎలా డివైడ్ చేస్తారు అంటే టిఫిన్ కింద, స్నాక్స్ కింద, లంచ్ కింద? అంటే రఫ్ గా చెప్పుకుంటాం నాన్న, అంత డీప్ గా అయితే చాలా లెక్కలు ఉంటాయి. రఫ్ గా అయితే ఈ పైన 8 రూపీస్ అనేది మనకి మెయింటెనెన్స్ కి, బనానా డైలీ ఉంటుంది, శాలరీకి 8 రూపీస్ తీసేస్తే 80 రూపీస్ ని డివైడ్ చేస్తారు. 25 లంచ్, 25 డిన్నర్, 15 స్నాక్స్, సారీ బ్రేక్ఫాస్ట్ 15, 5 రూపీస్ స్నాక్స్. ఓకే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ 15 అన్నప్పుడు జస్ట్ 4 ఇడ్లీ పెట్టినా మనకు 20 రూపీస్ అవుతుంది కదా మేడం. అంటే ఇప్పుడు 15 రూపీస్కే అన్లిమిటెడ్ ఇడ్లీ అంటే చాలా ఎన్నైనా తినొచ్చు. సో ఎట్లా మేనేజ్ చేస్తారు? అది మేనేజ్ చేయడం అంటే ఇవన్నీ టాస్కే నాన్న, అది డైలీ చేసే వాళ్ళకి తెలుస్తుంది టాస్కే. అదే మేడం, ఇడ్లీ ఇడ్లీ ఫస్ట్ అసలు ఆర్జికేటి పిల్లలనే కాదు, ఏ పిల్లలు కూడా ఇడ్లీ లైక్ చేయరు. ఇడ్లీ ఉప్మా దాన్ని ఏం చేస్తారంటే, ఇడ్లీ అనే కదా మేడం, బోండా అయినా అసలు 15 రూపీస్ కి, ఏదైనా 15 రూపీస్ కి రావాలంటే తో కంపేర్ చేస్తే కష్టమే, చాలా కష్టం. కాకపోతే ఏంటంటే మీకు ఇంకా దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది నాన్న. ఇప్పుడు ఎండి, జిఎం ఎవరైతే మాకు బ్యాక్ ఒక బోన్ ఉంటారని చెప్పాను కదా, వాళ్ళు ఏం చేస్తారంటే హోల్సేల్ లో ఎక్కువ తీసుకుంటారు. రీటైల్ లో తీసుకుంటే మనకి అంత రేట్లు ఎక్కువ పడిపోతాయి, వర్కౌట్ కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే హోల్సేల్ ని చూస్ చేసుకుంటారు, డైరెక్ట్ గా మిల్లుల నుంచి తీసుకుంటారు, రైతుల నుంచి, మిల్లుల నుంచి. రైతు ఏం చేస్తాడు, మధ్యన దళారీలు వీళ్ళంతా ఉండరు కాబట్టి తనకి ఏదైతే రీజనబుల్ రేట్ ఉంటుందో మనకి ఇస్తాడు. దాన్ని డైరెక్ట్ అంటే రైతు నుంచి మనం తీసుకొని మనం డైరెక్ట్ గా ప్రొడక్షన్ లో పెట్టుకొని ఇస్తాం అనమాట. అది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆర్జికేట్ మెనూల్లో ఇప్పుడు మొత్తం IFSC స్టాండర్డ్స్ అవి ఇవి ఉండాలన్నారు కాబట్టి మిగతా అన్నిటికీ బ్రాండెడ్ అన్ని ఫాలో అవ్వాలి కాబట్టి బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకుంటున్నాం. ఈ రైస్ అనేది, ఉరిద్దాలు, ఈ పప్పులు ఇవన్నీ అనేది రైతుల నుంచి డైరెక్ట్. ఇంకా ఈ వర్కర్స్ గురించి చెప్తే, అసలు ఇప్పుడు 7కి బ్రేక్ఫాస్ట్ అయితే 6:50కే అరేంజ్ అవుతుంది. సో అంత కరెక్ట్ గా అంత ముందే అరేంజ్ అవ్వాలంటే చాలా మోటివేషన్ ఉండాలి. అంటే వచ్చిన ఫస్ట్ డేస్ వాళ్ళు మన స్టేట్ కాదు, అంటే ఎక్కడి నుంచి తెప్పించారు, వచ్చిన ఫస్ట్ 3 days 4 days ఆ మోటివేషన్ ఉంటుంది. బట్ 5th డే ఆ మోటివేషన్ ఉంటుంది. ఆ మోటివేషన్ మీరు ఎలా మేనేజ్ చేస్తారు? మోటివేషన్ అంటే ఏముంటుంది అంటే, నేను 3 కంపెనీల్లో చేశాను. మా ఫస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ కంపెనీలో మాత్రం డైలీ బ్రీఫింగ్ తీసుకో, అంటే డైలీ బ్రీఫింగ్ స్టాఫ్ కి. అంటే ఇవాళ మొత్తం జరిగిపోయింది, ఇందులో మైనస్లు ఏమున్నాయి, ఇవాళ ఏం ప్లస్, మనల్ని ఎవరైనా అప్రిషియేట్ చేసినా, ఎవరైనా ఏదైనా పాయింట్ అవుట్ చేసినా, ఏదైనా చిన్న ఇష్యూ అయినా, ఏదన్నా స్పటిక్ వచ్చిందని, ఏదన్నా ప్రాబ్లం వచ్చి, ఏదన్నా ఫ్లై పడిందని, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా అంటే మాక్సిమం అట్లా డైలీ ఉండదు. కాకపోతే ఒక రన్నింగ్ బేసిస్ కి మనకి మోటివేటెడ్ గా మనం ఇవాళ ఈ తప్పు జరిగిందా అంటే, ఇప్పుడు 20-30 మంది ఉన్న దగ్గర ఎవరైనా తప్పు చేసింది 20-30 మందికి తెలవాలని లేదు కదా. అది ఒక అసెంబ్లీ లాగా మనం గ్యాదర్ అయ్యి ఒక 1/2 hour బ్రీఫింగ్ తీసుకుంటాం. అది ఫుడ్ సూత్ర కంపెనీ రూల్. డైలీ షార్ప్ 9కి మేము బ్రీఫ్ ఫోటో పెట్టేస్తాం.
ప్రతిదీ మా గ్రూప్ ఉంటుంది నాన్న. శాంపిల్ ఫోటో తీయాలి, ప్రతిదీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది కంపెనీ. అట్లాగే బ్రీఫింగ్ ఫోటో పెట్టాలి, అందరూ వేరింగ్ యూనిఫామ్ లో ఉండాలి, వే ఆఫ్ టాకింగ్ బాగుండాలి, బాడీ లాంగ్వేజ్ బాగుండాలి, స్టాఫ్ అందరికి హెయిర్ కటింగ్, నెయిల్స్ ఇవన్నీ ఉండకూడదు, హైజెనిక్, పర్సనల్ హైజెనిక్ ఉండాలి. ఇవన్నీ డైలీ మార్నింగ్ నేను వాళ్ళని చూసి క్యాప్ తీపిచ్చి క్రాఫ్ట్ బాగుందా లేదా, క్లీన్ షేవ్ ఉందా, నెయిల్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకొని యూనిఫామ్ వేరింగ్ బాగుందా లేదా అని చెప్పేసి బ్రీఫ్ చేసి, ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా డిస్కషన్ చేసుకొని అందరికి సంతోషంగా ఉండడానికి క్లాప్ కొట్టి క్లోజ్ చేస్తాం. అది ఫోటో తీసి గ్రూప్ లో పెడతారు. ఓకే, అసలు ఏం జరుగుతుంది మేడం అంటే వాళ్ళ కష్టాలు కూడా ఉంటాయి చాలా, అంటే చాలా మార్నింగ్ లేవాలి, లేట్ నైట్స్ పడుకోవాలి డైలీ. అది ఒక రోజు అంటే డిపార్ట్మెంట్ 2 టీంలు ఉంటాయి. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, తర్వాత సర్వీసింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మళ్ళీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అంటే నేను, సూపర్వైజర్లు ఇంకొకటి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, నైట్ డిపార్ట్మెంట్, బ్రేక్ఫాస్ట్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ వచ్చి చేస్తారు. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే వాళ్ళు రెస్ట్కి వెళ్తారు. తర్వాత లంచ్ డిన్నర్ కి ఒక సెక్షన్ ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్నాక్స్ కి వస్తారు. అదే ఇప్పుడు పిల్లలతో కూడా చాలాసార్లు అప్పుడప్పుడు చెప్తుంటాను, అన్న మీరు లేట్ టైమ్స్ రాకండి, మా ప్రొడక్షన్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళు చేసి ఉంటారు, మీరు లేట్ టైం వచ్చే వాళ్ళు తినే టైంకి పిల్లలు అప్పుడు స్టార్ట్ అవుతారు, ఒక్కొక్కసారి 8:40కి స్టార్ట్ అవుతారు. అప్పుడు పిల్లలు మేమేగా లేటు ఏమైంది మాకు అంటారు. కానీ వాళ్ళు అప్పుడు పొద్దు నుంచి పని చేసి తినడానికి వెళ్తుంటారు. అప్పుడు పిల్లలు ప్లేట్ పట్టుకొని వస్తే తినాలా వాళ్ళకి పెట్టాలా, వాళ్ళు ఆ సిచ్యువేషన్ ని బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు, చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అప్పుడు ఆ సిచ్యువేషన్ ని అర్థం చేసుకునే పిల్లలు ఉంటారు, చేసుకోలేని వాళ్ళు ఉంటారు. రెండు వైపులా ఉంటాయి ప్రాబ్లం. ఒక్కొక్కరు ఏంది పోన్లే ఇంతసేపు ఉన్నాం కదరా వాళ్ళిద్దరికి పెట్టి పంపించి మనం తిందామని వర్కర్ ఉంటే ఓకే, గాడ్ గ్రేస్. ఇప్పుడు దాకా వాళ్ళు చేశారు కదరా, మనం ఇప్పుడే కదా వచ్చింది, ఒక 10 నిమిషాలు ఆగుదాం, వాళ్ళు పెట్టుకున్నాక మనం పెట్టుకుని తినాలని పిల్లలకున్నా కూడా గాడ్ గ్రేసే. ఒక్కొక్కసారి రెండు డిస్టర్బ్ అవుతాయి, ఆ తత్వంతో వీళ్ళు ఉండరు, ఈ తత్వంతో వాళ్ళు ఉండరు. అప్పుడు ఏమైందంటే ఆర్గ్యుమెంట్ అవుతుంది, మా ఫుడ్ మాకు ఉండాలి కానీ పిల్లలు నీ ఫుడ్ అనేది కాదు, నువ్వు టైంకి రావాలి కదా, ఇప్పుడు దాకా పెట్టాం కదా, ఇప్పుడు మేము తినబోతుంటే వస్తాను కదా అని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఎవరిని కాదనలేదు. అట్లా అలాంటి సిచ్యువేషన్ నేనేం చేస్తాను అంటే, చిన్న మీరు కూడా అర్థం చేసుకోవాలి నాన్న, ఇప్పుడు నేను కూడా ఇంటికి వెళ్ళాలి కదా, ఇప్పుడు 9 అయిపోయింది, ఇప్పుడు మీకోసం నేను ఇంకో 20 నిమిషాలు ఉంటాను, చీకటి పడిపోయింది, ఆటోలు దొరకవు, నేను ఎలా వెళ్ళాలి నాన్న, అట్లా చెప్తా అనమాట. సరే అక్క ఇంక రావులే పెట్టేసాయి వెళ్ళిపోతా అంటారు, అయినా ఒకటే ఇంక పెట్టేస్తారు, సరే నేను ఇంకా ఏమో అని అయిపోతాం. అలా ఉంటే పర్లేదు మేడం, అంటే రేరు, అదే చెప్తున్నాను రేరు. అంటే పిల్లల్ని కూడా నేను తప్పు పట్టను, వాళ్ళకి ఏవో ఉంటాయి, ఏదో గొడవ అయి ఉంటది, లేదంటే ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా చదువుకోవాలని ఏదో ప్లాన్ చేసుకుంటాడు, అది ఫ్లాప్ అయింది, ఏదో ఆర్డర్ పెట్టుకుంటాడు క్యాన్సిల్ అయింది అని వస్తాడు, ఆ ఇరిటేషన్ లో ఉంటాడు. ఇక్కడ వచ్చేప్పటికి సిచ్యువేషన్ అంతా వేరుగా ఉంటది, దానికి సింక్ అవడు అబ్బాయి. సింక్ అవ్వపోయేసరికి ఏమైందంటే నెగిటివ్ గా తీసేసుకుంటాడు. తర్వాత కొంతమంది ఆ నెగిటివిటీ చూపించి గొడవ పడ్డా కూడా నెక్స్ట్ డే రియలైజ్ అయ్యి వస్తాడు. చాలా మంది పిల్లల్ని చూసే అలాగా, అక్క ఏదో నిన్న ఏదో కొంచెం మనసు బాగాలేదు అక్క, ఏదో మాట్లాడేసాను ఏమనుకోద్దు అక్క అని అంటారు. మేడం ఏం మనసులో పెట్టుకోకండి, అయినా నిన్న మీరు కూడా మళ్ళీ మాట్లాడారు మేడం సీరియస్ గా అంటారు, మళ్ళీ సెట్ అయ్యి నాకు కూడా వేస్తారు. అలాంటి పిల్లలు కూడా ఉంటారు. చాలా వరకు ఏం చేస్తామంటే మెస్ లో నెగిటివిటీ ఎక్కువ చెప్తుంటాం, అంటే ఇది యాటిట్యూడ్ చూపించడం, అంటే మీ ఏజ్ ని మీ కష్టాన్ని అస్సలు పట్టించుకోకుండా ఏదో బెదిరించినట్టు, అంటే ఎందుకు పెట్టట్లా మాది కాలేజ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, రీసెంట్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. 8:40 అయిపోయింది, ఊతప్ప ఉంది, ఎగ్ ఉంది, అన్ని ఉన్నాయి. కౌంటర్ తీసేసాం, అక్కడ ఒక 2 ట్రేలు ఎగ్స్ ఉన్నాయి, పక్కన పెట్టాము, కౌంటర్ తీసేసాము. మాకు బ్రీఫింగ్ ఉంటుంది అని చెప్పాను కదా, మా వాళ్ళందరినీ పిలుస్తున్నా, అందరు వస్తున్నారు. ఆడపిల్లలు వస్తున్నారని నేను అక్కడ ఉన్న ఆడపిల్లలు ఉంటే నేను వదిలేను, ఇటు అబ్బాయిలు వస్తారు అమ్మాయిలు వస్తారు, మనం లేకపోతే బాగోదని చెప్పి ఉంటాను అనమాట. ఒక పాప వచ్చింది, నా ఎగ్ ఏది అనింది నన్ను నా ఎగ్ ఏదని అడిగింది. అక్కడ ఉండే నాన్న తీసుకున్నా, ఇవేం బాగాలేదు అనింది. బాగాలేదా, సరే అవి షేప్ అవుట్ అయినాయి, బనానా తీసుకున్నాను అన్న. నేను బనానా తిని నేను వచ్చేదే ఇవాళ, నేను ఎగ్ తినడానికే వస్తాను అనింది. నేనన్నా నీ ఎగ్గు అన్ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా రావాలంటే నేను ఇన్ టైంకి రావాలి, సరేనా? నేను ఇన్ టైంకి రాకపోని నా ఫుడ్ నాది ఉండాలి కదా, నా ఎగ్ నాకు అన్నారు. అక్కడే ఒక మన క్యాంపస్ లో పనిచేస్తా ఆయన ఉండి, పాప నేనే ఆఫీసర్ని, నేనే వచ్చి ఇలా తీసుకొని తింటున్నా, నీకేమి అన్నారు. పాప నువ్వు ఇలా మాట్లాడకూడదు, ఉన్నదే అడ్జస్ట్ అవ్వు, లేదంటే టైంకి రా అని చెప్పేసి మా వాడిని చోటు ఇట్రా అని చెప్పి ఒక పాపను పిలిచి అది క్లీన్ చేసి లేయర్ తీసి క్లీన్ చేసి, ఆ పాపకి ఎగ్గే తింటుందంటే ఇంకేం తిందంటే నేను అంటే
నేను పొలైట్ గానే చెప్పాను, మ్మ్. పిల్ల ఎగ్ తప్ప నేను ఎగ్ కోసమే వస్తాను అన్నప్పుడు దాన్ని నేను ఇవ్వకుండా ఎట్లా ఉంటాను? అవునండి. సరే ఏదో రకంగా ఇవ్వాలి కదా, దాన్ని సాటిస్ఫాక్షన్ చేయాలి కదా. మ్మ్. ఆ ఎగ్ లేయర్ తీసేసి కడిగేసి ఇచ్చేనా అని చెప్పాను. మ్మ్. తీసుకుంది, తినింది, వెళ్ళింది. మ్మ్. ఇప్పుడు కూడా బాబా రియలైజ్ కాల. మ్మ్. నేను మళ్ళీ లేట్ వచ్చినా కూడా మ్మ్. ఆ మేడం నాకు హాస్పిటాలిటీ ఇచ్చింది, ఆ, ఆమె ఏజ్ మర్చిపోయింది, ఆమె డిజిగ్నేషన్ మర్చిపోయింది, మ్మ్. నాకు రెస్పాండ్ అయింది అనేది అవును ఆ మేడం, పాపకి లేదు ఇప్పటికి కూడా. మ్మ్. నేను ఎప్పుడన్నా అటు ఇటు తిరిగేటప్పుడు చూస్తూ ఉంటాను. మ్మ్. ఆ వే ఆఫ్ అంటే అందరినీ నేను అంటలేదు నాన్న, మ్మ్. కొంతమందిలో ఉంటుంది. అదేంటంటే అది మంచిది కాదు, అవును మేడం. అది మంచిది కాదు. ఇప్పుడు నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే ఆ, నేను ఆ యాటిట్యూడ్, ఆ వే ఆఫ్ బిహేవియర్ లో ఉంటే మ్మ్. నన్ను అందరూ ఏమంటారంటే ఆవిడ ఛీ, మ్మ్. పెద్ద ఇదిరా అట్లా మాట్లాడు. మ్మ్. అవసరమా నాన్న? మ్మ్. ఇప్పుడు మంచిగా ఉన్నాం అనుకో, మ్మ్. అయ్యో ఆవిడ ప్లేటర్ ఏదో ఒకటి అని పెట్టి పంపించిందిరా, మ్మ్. అది ఎలా ఉంది మనసుకి? అవునవును మేడం. ఇప్పుడు మనం అంటే నేను యూత్ కూడా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కూడా, మా పిల్లలు కూడా అదే చెప్తా, మ్మ్. ఊరికే అగ్రెసివ్ అయిపోతారు, అవును ఊరికే మేడం, అదే. ఇరిటేట్ అయిపోతారు. అవునవును. వాళ్ళు అనుకున్నది అవ్వలేదంటే వెంటనే డిసప్పాయింట్మెంట్ అయిపోతారు, ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. మ్మ్. ఇప్పుడు ఈ క్షణంలోనే ఇలాగే అయిపోవాలని లేదు కదా. మ్మ్. ఇప్పుడు జరగలేదు, నెక్స్ట్ డే జరిగిద్ది, లేదా నెక్స్ట్ వీక్ జరిగిద్ది. మనకి జరగాలని ఉంటే అది జరిగిద్ది, మ్మ్. కానీ మన యాటిట్యూడ్ మార్చుకోకూడదు కదా. మ్మ్. పొలైట్ వే ఉండాలి నాన్న. మ్మ్. ఇప్పుడు చాలా మంది దురదృష్టకరమైనది ఏంటంటే పొలైట్ వే అంటే ఏంటి అనేది తెలుసుకునే స్టేజ్కి వస్తున్నాం అదే మనం. అడిగే విధంగా అడిగితే ఎవరైనా నేను చాలా మంది పిల్లలతో కూడా అంటా, నాన్న టైం గురించి మాట్లాడద్దు, మ్మ్. నీకు ఫుడ్ కావాలా, అడిగే విధానం ఒకటి ఉంటుంది, మ్మ్. నువ్వు అడుగు, నేను పెడతా. మ్మ్. నేను రూల్స్ తో అన్ని చేయలేను, నువ్వు రూల్స్ తో అన్ని చేయలేవు. మ్మ్. ఇప్పుడు ఇప్పుడు మీకు కాలేజీలో ఏదో ఒక డ్రైవ్ ఉంటుంది నాన్న, 1:30కి 1:40కి కౌంటర్ తీసేస్తాం, మ్మ్. మీకు డ్రైవ్ 2 దాకా నడిచిద్ది. ఆ. అప్పుడు నువ్వు నా దగ్గర రూల్స్ మాట్లాడినప్పుడు నేను అక్కడ ఆ టైంలో నేను రూల్స్ మాట్లాడితే కుదిరిద్దా? మ్మ్. 50-60 మంది డ్రైవ్ లో ఉంటారు. మ్మ్. అప్పుడు ఏం చెప్తాను, సరే నాన్న కౌంటర్ పెట్టించుతాను, మీరు వచ్చి తినండి అని. మ్మ్. ఇంకోటి ఏంటంటే నాన్న, టైమింగ్స్ ఎందుకు పెట్టారు అంటే బిఫోర్ గా ఫుడ్ ప్రొడక్షన్ అయ్యిద్ది, దాని స్టాండర్డ్స్ అంతవరకే. ఓకే. మీకు పిల్లలకి తెలియంది ఏంటి అంటే మ్మ్. దాని స్టాండర్డ్స్, మనం వండిన ఫుడ్ గంటలో కంప్లీట్ ఓకే, అయిపోవాలి. ఎక్స్పైరీ డేట్ లాగా. ఎక్స్పైరీ డేట్ అంటే దాని స్టాండర్డ్స్ మనం అదే. తినంగానే మనకి ఏ ఇష్యూస్ లేకుండా మ్మ్. చక్కగా ఫ్రీగా డైజెషన్ అయిపోయి మ్మ్. తిన్నాము హాయిగా ఉంది అనేలాగా ఉండాలి అంటే నీకు మామూలుగా నార్మల్గా చెప్తున్నా, ఒక హోటల్ లాంగ్వేజ్ కాకుండా FSSAI స్టాండర్డ్స్ రూల్స్ కాకుండా మామూలుగా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నా మీతో. మ్మ్. ఓకే. తినంగానే మనకి డైజెషన్ అయిపోయింది అమ్మయ్య అనేలాగా ఉండాలి అంటే మ్మ్. మేము 10 కంతా 9 to 10కి ప్రొడక్షన్ అయిపోద్ది, హాఫ్ ఆఫ్ ప్రొడక్షన్ అయిపోద్ది. మ్మ్. ఇంకా 10:30కి మొత్తం ప్రొడక్షన్ అయిపోయింది, 11కి పికప్ ఇచ్చేస్తాడు. మ్మ్. 11కి పికప్ ఇచ్చిన ఫుడ్ని మీరు 1లోకి కంప్లీట్ చేస్తే అది హెల్దీ. ఓకే. మీరు 2కి తింటా, 3కి తింటా, 3:30కి తింటా అంటే అది మంచిది కాదు మనకి. ఓకే. చల్లబడిపోతుంది, మ్మ్. దాంట్లో టేస్ట్ పేపర్స్ పడిపోతాయి, మ్మ్. తిన్నా కూడా తిన్నట్టు ఉండదు. మ్మ్. అంటే ఈ ఫీల్డ్లో అసలు అబ్బాయిలు ఉండడం వేరు, ఒక లేడీ ఉండడం వేరు మేడం. అంటే ఈ లేడీకి చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అని, అంటే అంతమంది జెంట్స్ మధ్య దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు అసలు? ఒకటి నాన్న, తద్భావం తద్భవతి, నేను గట్టిగా నమ్ముతా. మ్మ్. మన మనసు ఇన్సెక్యూర్ గా ఫీల్ అయిందంటే మనకి సిచ్యువేషన్ కూడా అలానే ఉంటది. మ్మ్. ఇది మనం పని చేస్తున్నాం, మ్మ్. మనం పని కోసం వచ్చాము, పని చేస్తున్నాం, మనం బాధ్యత గల పదవిలో ఉన్నాము, బాధ్యత గల ఆపరేషన్ లో ఉన్నాము. ఓకే, ఇవన్నీ ఇవన్నీ పట్టించుకోకూడదు, వస్తా ఉంటాయి. ఈ ఫుడ్ కాన్షియస్నెస్ వస్తే అంటే అబ్బాయిలు ఏం తిన్నా ఏం ప్రాబ్లం ఉండదు మేడం. అంటే అమ్మాయిలకి ఎలా ఉండాలి రొటీన్, పీరియడ్స్ ప్రాపర్ కావాలి? ఇది మంచి క్వశ్చన్ నాన్న. నేను చాలా మంది అమ్మాయిలతో డిస్కషన్ చేస్తూ ఉంటా, కానీ వాళ్ళకి అంత టైం ఉండదు. కానీ నాతో బాగా మాట్లాడే పిల్లలకి చెప్తుంటా, ఫస్ట్ తొందరగా పడుకోండి, తొందరగా లేగండి, వాటర్ ఎక్కువ తాగండి. ఫస్ట్ వాటర్ తాగరు పిల్లలు. ఇంకొకటి, అన్నం తింటూ ఉంటారు, వాళ్ళు అన్నం మీద ఫోకస్ ఉండదు. ఇవాళ నేను ఏంటో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆలు దమ్ కర్రీ, పప్పు, రసము, పెరుగు, రైస్. ఎగ్జాంపుల్, ఆలు దమ్ కర్రీని ఆ పాప ఆలు 65 లెవెల్లో ఊహించుకొని వస్తుంది మెస్కి, లేదంటే వాళ్ళ అమ్మ చేసే మంచి ఫ్రై టైప్ లో ఊహించుకొని వస్తుంది. అక్కడ అలా ఉండదు. అప్పుడు ఏమైందంటే ఇరిటేషన్ వస్తుంది, మెస్ కర్రీ తెచ్చి అనుకుంటుంది. నువ్వు ఎప్పుడైతే అది అన్నావో అక్కడే నీ మైండ్ చెప్పేస్తుంది అది బాగాలేదని. అది బాగాలేదని చెప్పేస్తుంది. అది ఎంత బాగున్నా కూడా నువ్వు దాన్ని రుచిని స్వీకరించలేవు.
అక్కడ పిల్లలు చాలా మంది పిల్లలు ఇట్లాగే ఇప్పుడు 150 రూపాయలు పెట్టి కర్రీ ఆర్డర్ చేసుకుంటారు. అంటే నీకు కూడా తెలిసి ఉంటది, ఇప్పుడు బయట ఆర్డర్స్ పెట్టుకుంటారు. ఒక 100 గ్రామ్ కర్రీకి 150 పే చేస్తారు. 25 రూపాయలకి డిన్నర్ నేను ఇస్తున్నా. ఆ రేట్ ని ఈ ఫుడ్ తో కంపేర్ చేయరు పిల్లలు. క్వాంటిటీని రేట్ని కంపేర్ చేయరు, టేస్ట్ గురించి మాట్లాడు. అవును మేడం, అవును. ఇది ఏమంటే పిల్లలకి తెలియని తత్వం అది. ఇప్పుడు అందరికి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. నాన్న అది రెస్టారెంట్, వాడు అన్ని వేస్తాడు కానీ రేటు ఎక్కువ తీసుకుంటాడు, మనం ఏమి ఏమో జెన్యున్ గా ఇస్తాము, ఈ టేస్ట్ ఇలానే ఉంటది, ఇది మీకు హార్మ్ఫుల్ కాదు కానీ ఇది మీకు మంచిది, కానీ మీరు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే మీ నాలుక, మీ జిహ్వ, మీ మైండ్ దాన్ని కోరుకునేటప్పుడు ఎదురుగున్నది ఎలా నచ్చింది? నచ్చదు కదా. ఇప్పుడు ఇదే దోశ, ఇప్పుడు మనం మెస్ లో పెట్టే 4 దోశలు ఇంకా కొంచెం పలుచగా వేస్తాడు పేపర్, అంతే. టేస్ట్ కూడా ఉండదు నాకు తెలిసి, ఉప్పు కూడా సరిగా పడుతుంది పడకపోతుంది. మనం ఇక్కడ ఉప్పు దోశలో ఉప్పు కరెక్ట్ ఉందా, చట్నీలో ఉప్పు కరెక్ట్ ఉందా లేదా అని చూసి మరీ పెడతాం. వాళ్ళు వేస్తా ఉంటారు, తీస్తా ఉంటారు, పెడతా ఉంటారు, వేడి వేడి మీద పొగలు వస్తుంది, మీరు తినేస్తా ఉంటారు. ఆ చట్నీ ఒకటి వేసేసి మీరు అక్కడ దోశకి ఇవ్వట్ల కాస్ట్, చట్నీకి ఇచ్చేస్తున్నారు ఎక్కువ రేట్. ఇప్పుడు మీరు బయట ఇప్పుడు ఒంగోలు బస్ స్టాండ్ అటు వెళ్ళినప్పుడు మన మెస్ లో చట్నీ దోశ బయట చట్నీ దోశ కంటే బెటర్ ఉంటాయి. మీరు గమనించారో లేదో నాకు తెలియదు కానీ నేను గమనిస్తా. అంటే ఇప్పుడు నేను వర్మ రెస్టారెంట్ అంటే 50-60 రూపాయల దోశతో నేను కంపేర్ చేయట్లేదు. 20 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయల దోశతో మన టిఫిన్ కంపేర్ చేస్తే మంది పెట్టడు. నేను బాగా గట్టిగా చెప్తాను. చట్నీ కూడా మన క్వాలిటీ ఇస్తాము కానీ పిల్లలు అది దాన్ని కంపేర్ చేసి అంత టైం దాని మీద పెట్టి ఆలోచించే అంత టైం లేదు పిల్లలకి. దీన్ని వదిలేయడం వల్ల ప్రాబ్లం, దానికి ఏమంటే మెస్ ఇంతే, మెస్ లో ఫుడ్ ఇంతే అంటారు. ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఏం చెప్తానంటే ఫ్రై ఐటమ్స్, ఈ బేకరీ ఫుడ్స్, ఈ తందూరి రెస్టారెంట్వి, ఈ చైనీస్ ఐటమ్స్, అసలు ఫస్ట్ చైనీస్ ఐటమ్స్ స్వతహాగా బ్యాన్ చేస్తే మంచిది ఆడపిల్లలకి. ఇప్పుడు పిల్లలు ఏమంటే ఇప్పుడు టీనేజ్ లో ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. ఈవెన్ 35 దాటాక, ఇన్ కేసు నేనే ఎగ్జాంపుల్, 35 దాటాక ఆటోమేటిక్ గా బాడీలో చేంజెస్ వస్తాయి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, యూరినల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవన్నీ ఏంటి అంటే ప్రీవియస్ మనం తీసుకున్న డైట్, మన లోపల ఉండే శక్తి తాలూకా రిజల్ట్స్ ఇవన్నీ. అంటే ఇప్పుడు అర్థం కాదు, ఇప్పుడు అర్థం కాదు. మనం ఏది స్టాండర్డ్ గా మెయింటైన్ చేయము. కనీసం ఇప్పుడు ఆర్జికేటి పిల్లల్ని తీసుకో, ఆడపిల్లలను నువ్వు ఒక ఏదైనా కండక్ట్ చెయ్యి, లీటర్ రోజు మొత్తం మీద లీటర్ తాగే లీటర్ నీళ్ళు తాగే వాళ్ళు కూడా ఉంటారు. నేను గట్టిగా చెప్తాను. కనీసం అన్నం తినేటప్పుడు కూడా ఆ రసంతోనో ఆ పెరుగుతోనో గొంతు తడుపుకుంటారు తప్ప నీళ్లు తాగాలని కాన్సెప్టే ఉండదు. అది ఎంత దురదృష్టకరం. వాటర్ మినరల్స్ మనకి, వాటర్ తాగరు. ఇంకోటి బాగా ఫుల్ కూల్ వాటర్ తాగుతారు. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే అది అసలు అది హార్మ్ఫుల్ మనకి, కొండలో నీళ్ళు తాగాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్స్ కాంబినేషన్స్ ప్రకారం ఫ్రీజర్స్ అవి ఉంటాయి కాబట్టి నేనేమంటే అంత డీప్ వాటర్ తాగొద్దు నాన్న, బాటిల్లో స్టోర్ చేసుకొని కొంచెం కూల్ తగ్గాక తాగండి అని చెప్తుంటా. ఉన్న దాంట్లోనే మనం బెటర్గా వెళ్ళిపోవాలని నేను అంటే. మీ లైఫ్ స్టోరీ మేడం, అంటే 17 ఏళ్ళకే పెళ్ళయింది అన్నారు. అవును, 17 ఏళ్ళకే పెళ్ళయింది. 23 ఏళ్ళకి బాబు పుట్టేశారు. 23, ఓకే. అంటే 23కి నాకు 23 వచ్చేప్పటికి మా బాబుకి 4 years, బాబుకి 3 years. ఓకే. నేనే పిల్లలాగుంటే నాకు పిల్లలు. అప్పుడు నేను 22 years కి నేను 2012లో అక్కడికి వెళ్ళా బాసర. అసలు అందరూ చిన్నవి పెళ్ళయిందా లేదా అనుకునేవాళ్ళు. తర్వాత ఇంకా ఈ ఫీల్డ్ లో పిల్లలు బాగా చిన్నగా ఉన్నారు. ఇంకా పిల్లల్ని పెంచుకుంటా ఈ ఫీల్డ్ లో అలవాటు అయ్యి అన్ని నేర్చుకున్నా, కష్టపడి. ఇది ప్రొఫెషన్, పర్సనల్, అంటే ఈ ప్రొఫెషన్ లో ఏంటంటే ఈ స్ట్రెస్, ఇవన్నీ స్ట్రగుల్స్, ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేసి అన్నం పెట్టింది ఈ ప్రొఫెషన్. నాకు నిలవడానికి నేడిచ్చింది. నేనంటూ ఉన్నాను అంటే ఇది ఉండబట్టే నేనంటూ ఉన్నా. కాబట్టి నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా ఈ ప్రొఫెషనల్ కి నేను ఎప్పుడు కృతజ్ఞతగానే ఉంటాను, బాధ్యతగానే ఉంటాను. నా ఓపిక ఉన్నంత వరకు ఈ ప్రొఫెషనల్ లో ఉంటా, ఇలాగే చేస్తా. నేను ఏ కంపెనీలో ఉన్నా అది నా కంపెనీలోనే చేస్తా. నా నుంచి ఎవరికి ఇబ్బంది రాకూడదు, నా నుంచి నా తప్పు వల్ల ఎదుటి వాళ్ళకి మాట వెళ్ళకూడదు అనేది నా కాన్సెప్ట్. దానికోసం నేను కష్టపడుతూనే ఉంటా. ఇంకోటి ఏంటంటే నా స్టార్టింగ్ సాలరీ మీరు చెప్తే నమ్మరు, చెప్పచ్చలేదు, 9,000.
ఓకే. నాకేమి తెలియనప్పుడు అకామిడేషన్ అన్ని ఇచ్చి 9,000 ఇచ్చారు. అప్పుడు ఫ్యామిలీ కోసం నిలబడ్డారు. ఫ్యామిలీ కోసం అదే ఎక్కువ నాకు అసలు ఏం తెలియదు కదా. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు నాన్న, చదువుకొని ఎడ్యుకేటెడ్ అయ్యి అన్ని స్కిల్స్ డెవలప్ చేసుకొని మీరు వెళ్తున్నారు, మీరు డిమాండ్ చేస్తారు. నాకు అదేం తెలియదు కదా. వాళ్ళు ఇచ్చింది నేను తీసుకున్నా, వాళ్ళే నా గురువు. అంటే ఈ ప్రొఫెషన్ లో చాలా స్ట్రెస్ ఛాలెంజ్ ఉంటాయి. ఆ స్ట్రెస్, ఆ మూడ్ స్వింగ్స్ అన్ని ఈ ఫ్యామిలీ మీద కానీ రిలేషన్షిప్ మీద చూపిస్తే ఇవి పాడైపోతాయి కదా. అట్లా రెండు ఎలా మేనేజ్ చేయగలుగుతారు? అంటే ప్రొఫెషనల్ అంటే నేను అప్ అండ్ డౌన్ చేయను కదా. ఇప్పుడు వరకు నేను లోపలే ఉండేదాన్ని, క్యాంపస్ లోపలే. అప్పుడు ఫ్యామిలీకి దూరం ఉన్నా. ఇప్పుడు మీరు ఎలా వస్తారు, నేను కూడా అలాగే ఉండేదాన్ని. దానివల్ల నాకు ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వలేదు. ఆల్రెడీ నేను డిస్టర్బెడ్. అక్కడ నుంచి నేను ఈ కెరియర్కి వచ్చాను. ఇంకా నేను పెద్దగా డిస్టర్బ్ అవ్వాల్సింది, పెద్దగా కోల్పోయింది అనేది ఏం లేదు. కాబట్టి భగవంతుడు నాకు ఇచ్చింది గొప్ప, ఇదే నాది, అంతా ఇదే. నేను ఒక్కొక్కసారి పిల్లలతో అంటూ ఉంటా, మీరే నా పిల్లలు రా, ఇంకేం కావాలి అంటుంటా. అబ్బా మేడం మీరు బాగా చెప్పారు మేడం అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. నేను మనస్ఫూర్తిగానే చెప్తా మాట. ఒక్కొక్కళ్ళు అంటారు మీకు పిల్లలు ఉన్నారంటే, పిల్లలు మీరు ఉన్నారు కదా వేసిందిరా మేడం అంటారు. పని కాదు, లైట్ తీసుకుంటా, అనిపిస్తుంది కూడా. నా పిల్లలు వయసు పిల్లలు, వీళ్ళకి మనం చేయకపోతే ఎవరు చేస్తారు అంట. కానీ అడిగే విధానం బాగుండాలి నాన్న. నేను స్టూడెంట్స్ అందరికి, అంటే మన పిల్లలని కాదు, ఎవ్రీ యంగ్స్టర్ కి చెప్తున్నా, ఒక పొలైట్ వే ఉండాలి. ప్రెజెంటేషన్ అని ఇప్పుడు మీరు ఇప్పుడు ఇదే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, మీరు ఎంత బ్యాక్ వర్క్ ఎంత చేసుకుంటారు, మీ ఎఫర్ట్ ఎంత పెట్టుంటారు. 1 hour పని అవని ఎవరు పెట్టే ఎఫర్ట్ వాళ్ళు పెడతారు నాన్న. అంటే టెండర్ తీసుకున్న కాడ నుంచి, ఓనర్ లెవెల్లో కాడ నుంచి కింద స్టీవార్డ్ వరకు ఎవరి ఎఫర్ట్, శాలరీ బేస్ అయినా ఎవరి ఎఫర్ట్ వాళ్ళు పెడతారు. ఇప్పుడు నాకు 2 days నుంచి బాగాలేదు, అయినా ఇక్కడ ఉన్నా బాగాలేదు, ఉన్నా రెస్ట్ ఉన్నా, కానీ ఒక సర్కిల్ తిరుగుతూ ఉంటది, ఏమవుతుందో ఎలా ఉందో, అది ఎఫర్టే కదా. ఇప్పుడు మన ఫ్యామిలీ అనుకోండి, మనం బయటకు వెళ్తాం, మనం బయటకు వచ్చేసాం, పిల్లలు ఇంట్లో ఎలా ఉన్నారా లేదా అని ఆలోచిస్తారు కదా. అట్లనే నాకు కూడా అంతే. అంటే ఇప్పుడు మీరు ఆబ్సెంట్ అయినా, అంటే లీవ్ పెట్టినా అక్కడ వర్క్ అనేది కరెక్ట్ జరిగింది. అలాంటి ట్రస్ట్, అలా నమ్మకం మీరు లేకుండా జరగటం. ఇప్పుడు మా ఓనరు మా మీద ట్రస్ట్ ఉండబట్టే కదా సైట్ మాకు ఇచ్చారు. అది మనం నిలుపుకోవాలంటే మనం చేసుకోవాలి కదా. ఏం లా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. తప్పు జరుగుతూ ఉంటది, తప్పు జరగకుండా ఎక్కడ ఉండదు. మానవ పుట్టుక పుట్టి తప్పు లేకుండా బతకాలన్నది ఇంపాసిబుల్. నేను దాన్ని బిలీవ్ చేస్తాను. ఎంత తెలిసినా తెలియకుండా ఎక్కడొక్కడ తప్పు జరిగిద్ది. వన్స్ తప్పని తెలిసాక దాన్ని రిపీట్ చేయకూడదు చూడు, అది క్యారెక్టర్. ఇప్పుడు నేను చాలా తప్పు, నేను అంటే 23 ఏళ్ళు 24 ఏళ్ళలో నన్ను అందరూ రాక్షసి అనేవాళ్ళు. నిజంగా, ఎందుకంటే అంత సీరియస్ గా అని చాలా ఇదిగా అగ్రెసివ్ ఉండేదాన్ని. పిలిస్తే వర్కర్స్ పిలిస్తే అట్లా ఉండేదాన్ని. తర్వాత కొంతమందిని చూసి నేను అప్పుడులో స్టార్టింగ్ లో 9 మంది మేనేజర్లు కింద చేశాను నేను. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అది నేర్చుకున్నా, ఏం నేర్చుకోకూడదు నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకోవాలి అనే ఉద్దేశం, ఏది నేర్చుకోవాలి ఏది నేర్చుకోవాలి, ఏది పట్టుకోవాలి ఏది వదిలేయాలి, ఈ 2 తెలుసున్న వాళ్ళు జీవితంలో వెనక్కి తిరిగి చూడరు. అది ఏ స్టేజ్ అన్నామని తిరిగి చూడరు. మనం ఏది పట్టుకోవాలనేది మనకు తెలిసి ఉండాలి, ఏది వదిలేయాలన్నది కూడా తెలిసి ఉండాలి. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఏ ఏజ్ వాళ్ళైనా మనకు ఒక సెన్స్ ఉంటది, ఇది మనం తప్పు చేస్తున్నాం అంటే మన ఇన్నర్ ఒకటి చెప్తుంది, ఇది తప్పు అని హెచ్చరిస్తా ఉంటది. దాన్ని మనం నెగ్లిజెన్సీ చేస్తా ఉంటాం. అది మన అంధత్వం అన్నమాట. దాని మాట ఎప్పుడైతే విని అవును తప్పు చేసేసానో, ఈ తప్పు నేను ఇంకోసారి చేయకూడదు, ఇది తప్పని తెలిసింది, తప్పు అయ్యాక తెలిసింది, ఈ తప్పుని నేను ఇంకోసారి చేయకూడదు అని ఒక రూల్ పెట్టుకుంటే మనం నెంబర్ 1. మేడం, ఇంకా ఈ స్ట్రెస్, ఈ ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేసి మీకు ఎప్పుడైనా బాగా బాధ అనిపించినప్పుడు, అంటే ఆ టైంలో ఏంటంటే మన మోటివేషన్ సరిపోదు, మనం ఎంత బయటకు రావాలనుకున్నా రాలేము. సో అలాంటి టైంలో మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళిపోతా, డీన్ ఆఫీస్కి వెళ్ళిపోతాను, లేదంటే వార్డెన్ మేడమ్స్ ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు, వెళ్ళిపోయి డిస్కషన్ చేస్తా ఉంటా. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటా, మేడం ఇలా జరిగింది మేడం, ఇట్లా అయింది మేడం, పిల్లలు ఇలా అన్నారు మేడం, ఇలా అయింది అనుకోకుండా, అసలు నేను కూడా అలా జరగలేదని చెప్పుకుంటే వెళ్ళిపోతా ఉంటా. వాళ్ళు అర్థం చేసుకుంటారు, పాపం ఏదో ఇష్యూ అయినట్టుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వినాలి అని. వాళ్ళకు కూడా నేను ఎప్పుడు టేకే బోనే. మీ యూత్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫోన్లు మాక్సిమం తగ్గించండి, చెప్పేది వినండి, తినేటప్పుడు తిండి మీద ఆలోచన పెట్టండి, క్రేజీ ఫుడ్కి పోవద్దు.
ఇది అంటే నేను ఒక మదర్గా ఒక సిస్టర్గా రిక్వెస్ట్గా చెప్తున్నా, క్రేజీ ఫుడ్ ఎప్పటికైనా హార్మ్ఫుల్లే. ఇప్పుడు ఇన్నాళ్ళు ఫుడ్ అనేది అదొక దైవ కార్యంలాగా భావించేవాళ్ళు. ఇప్పుడు ఫుడ్ వ్యాపారం అయిపోయింది. 100 రూపాయలు ఖర్చు పెడుతున్నా నాకు 300 వస్తాయా 200 వస్తాయా అని లెక్కలు చూస్తున్నా. ప్రాఫిట్ మీదే ఆలోచిస్తున్నా. కానీ ఏ లెక్కలు ఏది లేకుండా చూస్తే మెస్సుల్ని మాత్రం చాలా చౌకవరతనంగా అవును మాట్లాడుతున్నారు. మేడం, నిజంగా. దాన్ని మాత్రం మీరు కొంచెం ఆలోచించాలి. ఎవరైనా పిల్లలకి బాగా పెట్టాలనే చూస్తారు. దానికి మీ ప్లేట్లో మీకు వచ్చే లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఎంతో మంది కష్టం ఉంది, ఎంతో మంది నిద్రలేని రాత్రులు ఉన్నాయి. ఇప్పుడు వెజిటేబుల్ వెండర్ ఉంటారు, నేను ఈవినింగ్ 6కి ఆర్డర్ పెడతాను, ఆయన 9కి వేరే అతనికి పెడతాడు, అతను అక్కడ దళారికి పంపిస్తాడు, అదంతా ప్యాక్ చేసేసి ఆటోకి వేసి 4కి స్టార్ట్ అయ్యిద్ది బండి, అక్కడ నుంచి 7కి ఎగ్జాక్ట్గా ఇక్కడికి వస్తే మీకు 12కి నేను లంచ్ ఇవ్వగలను. అర్థమైందా? అప్పుడు 5గురు మన కూరగాయల కోసం నిద్రాహారాలు మాని పని, అంటే మనం డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు మన డబ్బులు, ఇప్పుడు పంట ఉంది, ఇక్కడ పంట పొలం ఉందనుకో, డబ్బులు వేసేసి బియ్యం గింజలు వేసి పండు అంటే పండించాం, ఎఫర్ట్ పెట్టాలి కదా. జీతమే ఇస్తున్నారు మాకు, నేను కాదంటలా, నేను జీతం తీసుకుంటున్నా, దానికే పని చేస్తున్నా. కానీ ఎఫర్ట్, హార్ట్ఫుల్ ఎఫర్ట్ అనేది మన అనుకుంటేనే వస్తుంది. ఒక పిల్లలు మాట్లాడతారు, రీసెంట్ గా కూడా నిన్న కూడా అన్నారంట, అంటే ఇట్లా చెప్పకూడదో చెప్పచ్చో లేదు, డబ్బులు ఇస్తున్నాం ఏంటి పెట్టడానికి అని. డబ్బులు మాకు ఇవ్వట్లేదు కదా, డబ్బుల గురించి మనం మాట్లాడుకోకూడదు. అసలు బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు, బట్ మీరు ఆడ మేనేజ్ చేస్తున్నారు. ఏమంటున్నా అంటే అసలు డబ్బులు కాన్సెప్ట్ మీ మధ్యన రాకూడదు, మీ మధ్యన నా మధ్యన. మీకు ఫుడ్ బాగుందా లేదా, ఇంకా బెటర్ గా చేయాలంటే ఏం చేయాలి. నేను చాలా సార్లు రిక్వెస్టింగ్ గా చెప్పి అలసిపోయాను. వైట్ రైస్ ఒక గింజ పండాలంటే 45 days అనుకోండి, 55 days అనుకోండి, ఉడికి అది గంటలో ఉడికిపోతుంది, నీ ప్లేట్లోకి 1 అరగంటలోకి వస్తుంది. దాన్ని కావాల్సినంత పెట్టుకొని తినేసి నువ్వు వెళ్ళిపో. నీకు అవసరం లేనంత పెట్టుకొని దాన్ని డస్ట్బిన్ లో తోస్తున్నావు. దానివల్ల ఇద్దరు లాస్ అయిపోతున్నారు. వెండర్ లాస్ అవుతున్నాడు, కేటర్ లాస్ అవుతున్నాడు, ఇంకోటి థర్డ్ పర్సన్ మీరు కూడా లాస్ అవుతున్నారు. అది మీకు తెలియట్లేదు. ఇప్పుడు ఫుడ్ వేస్టేజ్ పెరిగిన కొద్దీ మాకు అది కూడా కాస్టింగే కదా. ఇప్పుడు మేము వండేది కూడా కాస్టే, మొత్తం వండింది కాస్టింగ్. దాంట్లో నుంచి మీరు 10% డస్ట్బిన్ లో తోస్తుంటే ఆ 10% లాస్ ఎవరికి? దాన్ని స్టోర్ చేశారంటే, నాకు స్టోర్ లో అది సర్వే ఉందంటే నేను దాన్ని ఇంకా మంచిగా మీకు నెక్స్ట్ పెడతాను కదా. అర్థమైందా? చికెన్ తింటారు, చికెన్ తిన్నంత క్వాంటిటీ దొండకాయ కర్రీ తినరు, దాన్ని తినరు. తినొద్దు. ఇప్పుడు పప్పు తింటారు, పప్పు తినండి. నువ్వు అది తినను అన్నప్పుడు తినద్దు. ఎందుకు వేసుకొని పడేయడం? దానివల్ల అది ఇంతమంది తినరు, దాన్ని తగ్గిస్తాము. ఈ పప్పు తింటారు, ఇంకొంచెం క్వాలిటీ పెంచుతాను, ఇంకా రసం క్వాలిటీ పెంచుదాం. మీకు అర్థమవుతుందా? నేను చాలా మంది పిల్లలకి చెప్పి చాలా ఎక్స్ప్లెయిన్ చేసి ఇదే పోయినా. మీరు అక్కడ ఉన్నప్పుడు ఎవరైనా పడేస్తున్నా నేను అడుగుతాను. అసలు ఇక్కడ తగ్గాను, న్యూజివీడ్లో ఉన్నప్పుడు నేను డస్ట్బిన్ దగ్గరే ఉండేదాన్ని. నన్ను చూస్తే అంటే ఆడపిల్లలు పీరియడ్స్ పెయిన్ వచ్చిన వాళ్ళు ప్లేట్ పట్టుకొని వచ్చి నన్ను చూసి, అమ్మో ఇక్కడే ఉంది మేడం అని చెప్పి మళ్ళీ అలాగా ప్లేట్ పట్టుకొని వెనక్కి వెళ్ళిపోయి తినేసి వచ్చేవాళ్ళు. అక్క కడుపులో నొప్పిగా ఉంది, మీరు తిడతారని తిన్నాను. నేనన్నా నొప్పిగా ఉంది, నువ్వు పడేస్తావు, ఆ నొప్పి ఇంకెక్కువ అయింది. నువ్వు ఇప్పుడు తిన్నావు కదా, నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో, ఒక 1 అరగంటలో కొంచెం రిలీఫ్ అవుతావు, నీకు ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైనా బాడీలో స్టమక్ పెయిన్ ఉన్నప్పుడు, బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఫుడ్ తినాలి. ఫుడ్ తింటేనే మనకి ఇది అవుతుంది. ఫీవర్ టైంలో ఫుడ్ తినకూడదు. పిల్లలు చేసేది ఆపోజిట్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి తెలియకుండానే బాగా సిక్ అయిపోతారు. ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు అనేది కూడా తెలియదు పిల్లలకి. ఇంకోటి ఏది ఎలా తినాలో కూడా తెలియదు. పప్పు రసము కూర అన్ని కలుపుకొని వేసుకొని తింటారు. దాని టేస్ట్ ఎలా తెలుస్తుంది? పప్పు తింటూ కూర నంచుకోవాలి, రసం తింటూ కూర నంచుకోవాలి, లేదంటే ఉట్టి కూరతో తినాలి, పప్పుతో తినాలి, రసంతో తినాలి, అలా తినాలి. 3 కలుపుకొని తింటే ఏది ఏం టేస్ట్ అనేది ఎలా తెలుస్తుంది? అట్లా చికెన్ కర్రీ వేసుకుంటారు, దాంట్లో రసం పోసేసుకుంటారు, రసం పుల్లగా ఉంటుంది. చికెన్ కర్రీ గ్రేవీ ఉంటుంది, ఆ గ్రేవీలో ఈ రసం పోసుకొని తింటారు. టేస్ట్ ఎలా తెలుస్తుంది? అదంటే నాన్న ఇదేం టేస్ట్ అంటే, ఇదొక టేస్ట్ అక్క అంటారు. సరే వాళ్ళకి నచ్చింది, మనం ఏమనకూడదు కదా. ఈ ఫుడ్ ఎక్స్ట్రా అంటే షార్టేజ్ ఏంటంటే మళ్ళీ చేస్తారు మేడం. ఒకవేళ ఎక్కువ అయితే దాన్ని ఏం చేస్తారు? డస్ట్బిన్. అంటే ఆ డస్ట్బిన్ నుంచి దాన్ని అంటే ఇప్పుడు మనకి 2000 మెంబర్స్
ఈ కర్రీ ఇంత వెళ్తుందని మాకు ఒక ఎస్టిమేషన్ ఓకే. ఉంటుంది. ఇప్పుడు ఆ ఎస్టిమేషన్ ఉన్నా ఇక్కడ వేస్టేజ్ అయితే జరుగుతుంది కదా మేడం, అది ఎక్కడికి వెళ్తుందని? అంటే మనం డంప్ చేస్తాము, డంప్ వాళ్ళు వస్తారు, అది ఫిష్ కి వెళ్తుంది, ఫిషెస్, చెరువులు, సీ ఫుడ్ కి వెళ్ళిపోతుంది. నేను అదే చెప్తున్నా, దీని వల్ల మనం చేసే వేస్టేజ్ వల్ల ఆ మూగ ప్రాణులకు కూడా మనం వాటికి అనవసరమైన ఫుడ్ పంపిస్తున్నాం. వాటికి ఇప్పుడు వాటి డైట్ వేరుంటాయి, అవి వేయకోకుండా చెరువుల్లో ఇవి వేసేస్తున్నాయి. అవి ఏం చేస్తాయి, చిన్న వయసులోనే పెద్దగా ఏజ్ ఎక్కువలాగా వెయిట్ ఎక్కువ వచ్చేస్తాయి. అవి మళ్ళీ తినేది మనమే. ఇప్పుడు చేపలు, చికెన్ ఇవన్నీ తినేది మనమే. అది మళ్ళీ మనకి రెడ్యూస్ అయ్యి మనకే వస్తుంది. అది ఆ వేస్ట్ మళ్ళీ మనమే వేస్ట్ రూపంలో మళ్ళీ దానికి కోటింగ్ వేసుకొని, కలరింగ్ వేసుకొని, దమ్ బిర్యానీలు అది చెప్పి తింటున్నాం. ఈ బిల్స్కి మేము పే చేసే ఫీజుకి, అంటే స్టూడెంట్ పే చేసే ఫీజుకి ఏమైనా సంబంధం ఉంటుంది? అంటే వాళ్ళ సంబంధం ఉంటే ఒకవేళ గవర్నమెంట్ నుంచి పడ్డ ఫీజు వెంటనే స్టూడెంట్స్ కట్టరు, ఏదో కాలేజ్ నుంచి వచ్చి ఆ ఫోర్స్ వల్ల కడతారు. సో అంత దాకా వెయిట్ చేస్తే మీరు బిల్స్ ఎట్లా? గవర్నమెంట్ ఇస్తున్నాను. ఓకే, నేను అందుకే చెప్తున్నా పిల్లలకి ఏమంటున్నా అంటే, మనీ మ్యాటర్ మనం మాట్లాడుకోకూడదు. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ రాదు, ఇప్పుడు సీఎం వస్తారా, ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తారా, ట్రెజరీ వస్తారా, మా ఓనర్ వస్తారా? ఎవరు రారు. ఇదంతా ఒక సిస్టమేటిక్ గా వెళ్ళిపోతుంటుంది. మనీ మాకుంటాయి, ఫండ్స్ టైట్ ఉన్నప్పుడు, ఫండ్స్ ప్రెజర్ ఉన్నప్పుడు, ఏది ఎలా ఉన్నా. ఇప్పుడు మన ఇంట్లో నెల జీతం లేట్ అయిపోయింది, ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఈ నెల జీతం ఒక 7 తారీఖుకి రావాలి, 15వ తారీఖు వచ్చింది అంటే 7 రోజులు డిలే అయింది. 7 రోజులు నేను ఎలాగోలా మేనేజ్ చేయాలిగా, నా పిల్లలకి నేను పెట్టాలి. అట్లాగే కేటర్ కూడా, వెండర్ కూడా, కంపెనీ ఓనర్లు కూడా అంతే, వాళ్ళు అలాగే పెడతారు. ఇంట్రెస్ట్ కి తెస్తారు. ఇప్పుడు ఇంట్రెస్ట్ బేసిస్ 1 రూపీ తెచ్చుకుంటారు, 2 రూపీస్ కి తెచ్చుకుంటారు. బిల్స్ పెట్టిన తర్వాత అదే నేను ఇప్పుడు అదే అంటున్నా, చాలా మంది బాగా వస్తాయి అట్లా మాట్లాడేస్తారు, బాగా వస్తాయి పెట్టడానికి ఏమైంది అట్లా అంటారు. ఇది ఏం రాదు. ఏంటంటే మేమంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతగా శ్రద్ధగా చేస్తే ఓనర్ లాస్ అవ్వరు. ఓకే, లాస్ అవ్వరు. జస్ట్ ఇక ఈ మెస్ ఫీడ్బ్యాక్ కి మీ బిల్స్ కి ఏమైనా సంబంధం ఉంటుందా? చాలా ఉంది నాన్న. ఉందా? అంటే ఎవరు ఇవ్వరు కదా మేడం అసలు. అదే మరి మీ బిల్స్ ఇప్పుడు మెస్ ఫీడ్బ్యాక్ మంచిగా ఇస్తే ఏమన్నా 88 రూపీస్ 100 ఇస్తారా, లేకపోతే ఒకవేళ తక్కువ ఇస్తే తగ్గిస్తారా? ఏమన్నా తక్కువ ఇస్తే తగ్గిస్తారా? ఫైన్ ఇస్తారు. ఓకే. ఎక్కువ ఇస్తే మాత్రం బోనస్ మాకు ఏమంటే మాకు ఒక ఎనర్జీ. ఓకే, బాగా చేసాము, మేము బాగా చేసాం, మాకు పిల్లలు బాగా సపోర్ట్ ఉన్నారని ఒక ఎనర్జీ. అంటే స్టూడెంట్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ మేడం ఇది. ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఒక 1100 మెంబర్స్ 1000 మెంబర్స్ ఉన్నారు, అందులో 400 to 500 బయటకు వెళ్ళిపోతారు ఇంటర్న్షిప్స్కి. వాళ్ళ మీద కూడా మనీ పడుతున్నాయి కదా, ఇది ఉన్నదాన్నే ఇంప్రూవ్ చేయడానికి వాడచ్చు కదా అంటున్నారు మేడం. అది నిజమో కాదో దాని గురించి? అంటే 400-500 బయటకు వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఏం ఫుడ్ పెట్టట్లేదు కదా, ఆ మనీ దీనికే వాడచ్చు కదా ఇంప్రూవ్మెంట్ కి అని. ఇప్పుడున్నదే మెనూ ఇంప్రూవ్మెంట్ కానీ టేస్ట్ కానీ కట్ చేసి ఇస్తారు కదా, కట్ చేస్తారా? అటెండెన్స్ బేసే. అంటే ఇప్పుడు 2500 అనుకున్నాము, మీరు ప్రెసెంట్ 1900 ఉన్నారు, 1900కే ఇస్తారు. ఓకే. ఇప్పుడు 1100, ఇప్పుడు బ్యాచ్ కి 1100 కదా మేడం, అందరికీ చేస్తారా మేడం? ఖచ్చితంగా అందరికీ చేస్తారు. అందరికి చేస్తే 8:30 తర్వాత వచ్చిన వాళ్ళకి ఉండట్లేదంట కదా మేడం ఫుడ్? కూడా ఉంటుందా? అంటే కంపల్సరీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉప్మా చెప్తాను, మీరు అడిగింది ఎగ్జాంపుల్, ఇడ్లీ ఉంది, 2000 మంది, మీరు 1800 వస్తారు. అర్థమైందా? మీరు 1800 వస్తారు, మేము 1800కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసేస్తాం. అందులో వస్తే అందరు వస్తారు, లేదంటే మిగిలిపోతుంది. ఉప్మా ఉంది, 2000 మందికి ఎంత వేయాలి? 100 కేజీలు, 120 కేజీలు, 150 కేజీలు అట్లా పడుతుంది. అంటే సూజీ రవ్వ అయితే ఒకటి, ఇంకొక బల్సి రవ్వ అయితే ఒకటి వెళ్తుంది. అప్పుడు ఉప్మాకి ఎందుకు రారు? నేనేమంటున్నా, మీకు క్రేజీగా ఉంది అంటే అందరూ వస్తారు, ఉప్మా రోజు రారు. ఉప్మా రోజు అసలు మేము నుంచొని ఉంటాం, ఉప్మా రోజు రారు. ఇక్కడే కాదు, ఎక్కడ కూడా రారు. కానీ ఉప్మా కూడా ఫ్యాన్స్ ఉంటారు. అంటే దానికి ఇష్టపడే వాళ్ళు దానికి ఉంటారు, వాళ్ళు వస్తారు కంపల్సరీ. ఉప్మా తింటారు, గుడ్డు తీసుకుంటారు, బనానా వాళ్ళు బనానా తీసుకుంటారు, వెళ్తారు. లీస్ట్ 1100 వస్తారు ఉప్మాకి. ఇప్పుడు లీస్ట్ ఉప్మాకి 1100 అన్నప్పుడు ఇడ్లీకి 1800 రారు 2000 మందికి. ఇంకోటి ఏంటంటే, మా ఫుడ్ మాకు ఉండాలి కదా, ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ అప్పుడే ఇది వింటా. అంటే ఫస్ట్ మనకి లిమిట్ ఉంది నాన్న ప్రతిదానికి, మన మెనూలో మనం లిమిట్ ఇక్కడ పెట్టట్లేదు. లిమిట్ లేదు. అన్లిమిటెడ్ తీసుకోవడం వల్ల వాళ్ళ మిగిలితే అసలు అన్లిమిటెడ్ కూడా ఉంటుంది, మాకు ఒక కాస్టింగ్ ఉంటుంది. మాకు ఇప్పుడు 4 వేస్తాను, తింటాడు, మళ్ళీ 2 వేస్తాడు, తింటారు, మళ్ళీ 1 వస్తారు, తింటారు. అవి ఎన్ని అయిపోతున్నాయి?
8 8 8 అయిపోతుంది. 8 7 8 7 ఇంతకు మించి ఒక 10% ఉంటారు ఇంకా ఛాలెంజ్గా తినేవాళ్ళు కావాలని. ఓకే. అర్థమైందా? అంతకు మించి తినే వాళ్ళ మనకి లాస్ట్ వచ్చిన వాళ్ళకి సిచ్యువేషన్ ఇంబ్యాలెన్స్ గా ఉంటుంది. తింటారు ఇప్పుడు ఎవరు ఇది వాళ్ళది. టీనేజర్స్ మనం తినద్దు తినలేము పెట్టము అనొద్దు కదా. అది అన్లిమిటెడ్ పెట్టడం వల్లే మనకి వేస్ట్ కొంచెం బెటర్ గా ఉంది. లేదు లిమిట్ చేస్తే ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు పిల్లలు. ఇంకోటి ఏంటంటే లిమిట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నాన్న, మీకు అది తెలియట్లేదు. ఈ 4 కరెక్ట్ గా తినడం వల్ల మీకు సరిపోదు అన్నట్టు ఉంటుంది, ఓవర్ అవ్వదు, బ్యాలెన్స్ ఉంటుంది. వాటర్ తాగుతారు, దానివల్ల ఈజీ డైజెషన్, వాటర్ మినరల్స్ వస్తాయి. కరెక్ట్ గా 12 ఎగ్జాక్ట్ గా ఆకలేస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు 8:30కి లేచి నిద్రలో నుంచి మొహం కడుక్కొని వచ్చేస్తారు, ప్లేట్ నిండా పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు. అది వెళ్ళిపోయిన వెంటనే తినరు. 9:30 10కి అప్పుడు తింటారు. 12కి ఎక్కడ ఆకలేస్తుంది? మళ్ళీ అదే స్టూడెంట్ మళ్ళీ లేట్కి వస్తాడు. అర్థమవుతుందా? దానివల్ల డైట్ ప్లాన్ డిస్టర్బ్ అయిపోతుంది, డైజెషన్ సిస్టమ్ ప్లాన్ డిస్టర్బ్ అయిపోతుంది, టోటలీ బాడీ ప్లాన్ అప్సెట్ అయిపోతుంది. పిల్లలకి తెలియదు, మెసళ్ళు మీద పడతారు. ఫస్ట్ పిల్లలు టైమింగ్స్ అంటే 7 to 8:30 బిలో. 8:30కి వచ్చి నేను 8:30కి వచ్చాను అంటాడు. 8:30 అంటే 8:20 కౌంటర్ క్లోజ్ టైమ్. 8:20కి అసలు కౌంటర్ తీసేస్తారు. ఈ 10 minutes ఏదైతే ఉందో గ్రేస్ పీరియడ్. అది ఈ సెకండ్ టైము కొద్దిగా చట్నీ కావాలన్నా ఏదన్నా తినాలనుకున్న వాళ్ళకి అది గ్రేస్ పీరియడ్. 8:20 దాన్ని 8:30 అక్కడ రాస్తారు కదా మెనూ పైన, 7 to 8:30 7 to 8:30 అని. ఆ 8:30 కరెక్ట్ ఎగ్జాక్ట్గా 8:30కి వచ్చి నేను టైంకి వచ్చి నాకు పెట్టంటాడు. అప్పుడు మా వాళ్ళతో చెప్తుంటారు, నాలాంటి వాళ్ళు ఉంటారు 10 మంది, మీరే చూసుకొని పోవాలి అని మా పిల్లలకి గైడ్ చేస్తుంటారు. నాలాంటి వాళ్ళు ఉంటారు నాన్న అని చెప్తాను, అంటే నాతో కంపేర్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను వాళ్ళు అలా వీళ్ళు ఇలా అంటే వాళ్ళకి ఆ నెగిటివ్నే పడిపోద్ది. ఇప్పుడు నాలాగాని నాతో కంపేర్ చేశాను అనుకో, మేడం అప్పుడప్పుడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటారు కదా అవునులే అని లైట్ తీసుకుంటారు. అందుకని మా వాళ్ళకి చెప్పేటప్పుడు నాలాగా వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీరు ట్రీట్ చేయాలి, వాళ్ళు మనకి చెప్పుకోవాలి, వేస్తానని చెప్పాలి, కూల్గా ఉండాలి, నవ్వుతూ పెట్టాలి. ఏంటి ఇట్లా పెడతావు, కోపంగా పెడతావు, నువ్వు నీకు నేను కోపంగా పెడతావు, నువ్వు తింటావా, అవన్నీ బ్రీఫ్ చేసుకుంటాను. అంటే మెస్ బాగాలేదు అని మాత్రం ఫేస్ చేయలేదు ఇప్పుడు. ఉంటాయి, అవి కూడా ఉంటాయి. చపాతీ బాగాలేదని వస్తాయి. ఇప్పుడు నాన్న అని ఇప్పుడు ఇది తావా అనుకో, దీని మీద ఒక 25 చపాతీ వేస్తుంటాం, ఇట్లా వేసుకుంటా 1 by 1 వేసుకుంటా వెళ్తాడు. ఫ్లేమ్స్ కరెక్ట్ గా ఉంటుంది, 3 బర్నర్లకి కరెక్ట్ గా పెడతాడు, మీడియం ఫ్లేమ్ పెడతాడు. వీడు తీసే విధానంలో వాడు ఇక్కడ నుంచి వేసుకుని వెళ్ళాడు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంటూ వస్తే లెవెల్ గా వెళ్తాయి. ఒకసారి ఆడు నూనె తీయడమో ఏదన్నా బై మిస్టేక్ లో ఇక్కడ నుంచి వేసినాడు మధ్య నుంచి తీసుకొచ్చి ఇక్కడికి వస్తాడు. అప్పుడు ఏమైందంటే ఇది కొంచెం ఓవర్ హీట్ అయింది. ఓవర్ హీట్ వల్ల ఏమైందంటే కొద్దిగా మాడినట్టు అయిపోయింది. పిల్లలకి ఇప్పుడు వస్తారు అదే అలాగే గిన్నెలో వేసేస్తారు, గిన్నెలో వేసేసి తీసుకెళ్తారు. కౌంటర్ స్టార్ట్ అయితే పిల్లలు వస్తుంటారు పెడుతుంటారు. ఇప్పుడు ఇటు పక్క ఉన్న 2 వరుసలో ఎక్కువ ఫ్లేమ్ లో మాడి ఉంటాయి కదా, ఒకదాని మీద ఒకటి వేసి దాన్ని అలాగే తీసుకెళ్లి గిన్నెలో వేస్తాడు. సర్వీస్ ఎవరు ఏం చేస్తాడంటే అవి అలాగే తీసుకెళ్లి ప్లేట్ లో పెడతాడు. అది ఆ 4 3 అనేది ఒకే పిల్లోడికి వెళ్తాయి. నీకు అర్థమైందా? ఇటు పక్క ఉన్న మంచి అన్ని అందరు తింటారు, ఎవరైతే స్టూడెంట్ ఉన్నాడో ఆ ఒక్కడికి ఆ 3 బాగోవు. నేనేం చెప్తానంటే ప్రొడక్షన్ టైంలోనే ఇక్కడ ఏదైతే మాడిందో అది ఇక్కడే తీసేయండి, అది ఇక్కడే తీసేయండి, ఆ ఒక్కడిదంతా పోతుంది. ఇప్పుడు అది వెళ్ళి ఆ ఒక్కదాన్ని మధ్యలో 2 మంచి పెట్టి ఒక్కది పెట్టి అది మంచిది తింటాడు, చెడ్డది వచ్చేపటికి పడేస్తాడు. వెళ్ళేటప్పుడు ఎవరైనా అడిగితే ఏం చెప్తాడు ఫీడ్బ్యాక్, చపాతీయా బాగాలేదు మాడిపోయింది అని చెప్తాడు. అప్పుడు తిన్నది పోయింది, ఏదైతే కాంప్లికేట్ ఉందో ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని రేస్ చేస్తాం. తెలుగు వర్కర్స్ ఉండగా అక్కడ వేరే స్టేట్ నుంచి తెలుగు వర్కర్స్ అంటే ఇప్పుడు బ్యాక్వర్డ్ ఏరియాస్ అనే ఉంటాయి, డెవలప్మెంట్కి నోచుకొని స్టేట్స్ ఉంటాయి. అలాంటి స్టేట్లలో బీహార్ ఎక్కువ, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ తక్కువ. మనకి 5th class 6th class చదివేస్తే ఒక ఫ్యాన్ షాప్లోకి వెళ్తే 10,000 ఇచ్చేస్తారు, 8 గంటలు. మీకు అర్థమైందా? మనకి ఎంప్లాయ్మెంట్ బాగుంది ఇక్కడ, కమర్షియల్ సెక్టర్ బాగా అప్స్టాండింగ్ లో ఉంది. ఏముంది ఏమీ తెలియనోడు ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని టీ స్టాల్ పెట్టేస్తున్నాడు, అక్కడ మాత్రం అక్కడ లేదు. కాబట్టి వాళ్ళు వలస వస్తారు. అలా ఇప్పుడు మనలో చేసే వాళ్ళు ఎవరు లేరు ఈ పనులు.
8 అవర్స్లో చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 24/12 అవర్స్ డ్యూటీ చేసేదానికి మన వాళ్ళు ఎవరు సిద్ధంగా ఉండరు. ఓకే ఇంకోటి మేడం. ఫ్యామిలీ అంటే ఇక్కడే ఉండి లీవ్స్ అడుగుతారు. మనకి లీవ్ ఇచ్చేది కాదు కదా, వర్క్ ఆగిపోద్ది. వర్క్ అయిపోద్ది కదా. కాబట్టి వాళ్ళు ఏంటంటే అకామిడేషన్ ఫుడ్ ఇస్తాం కాబట్టి శాలరీ బేసిస్ కాబట్టి వాళ్ళకి అది వర్త్, మనకి ఇది వర్త్, రెండు వర్త్ కలుస్తుంది కాబట్టి ఓకే. అవును మేడం. మనకి తక్కువ చేసేవాళ్ళు ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు కావాలి. మేడం అంటే మేము రావణ్ నైట్లో ఉన్నాం, అంటే మీ కింద కాదు, వేరే కంపెనీ కింద, అంటే రావణ్ నైట్లో ఉన్నాం, ఆర్కేవెల్లో ఉన్నాం, అంటే ఎస్ఎస్ఎన్లో కూడా అప్పుడు స్ట్రైక్ చేసినప్పుడు ఉన్నాం. ఎవరు దేవుడి మీద అంత చూపించలేదు మేడం. అంటే అన్ని పూజలు చేసి మీరు ప్రతి ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారంట చాలా మంది చెప్పారు. అండ్ డైలీ మెస్లో దీపం వెలిగిస్తారంట. అంటే అంత నమ్మడానికి కారణం నమ్మకం. ఫస్ట్ నుంచి మేము హిందువులు. ఇంకోటి ఏంటంటే నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్, నేను అనుభవించిన బాధలు ఏదైతే ఉన్నాయో ప్రతి దానికి సొల్యూషన్ భగవంతుడి మీద వేసేదాన్ని. నాకు ప్రతిదీ భగవంతుడి త్రూ వెళ్ళడం అలవాటు అయిపోయింది. ఇంకా వే ఆఫ్ గాడ్ అంతే. ఇంకోటి ఏంటంటే నాన్న, ఇది సనాతనం భక్తి పిచ్చి ఇదంతా కాదు. ఒకటి నేనేం చెప్తానంటే, మన పూర్వీకులు ప్రతిదీ నమ్మేవాళ్ళు, ప్రతిదాన్ని ఆరాధించేవాళ్ళు. ఇప్పుడు పొద్దున్న లేగానే సూర్యుని భగవంతుడా సూర్యభగవంతుడా అంటారు, చంద్రుని అయ్యా చల్లగా ఉండాలయ్యా నీలాగా మేమంటారు. ప్రతి దాంట్లో దేవుడిని ఎత్తుకుంటున్నాం మనం. కాబట్టి దేవుడు ఉన్నాడని కదా. అవును కదా. ఇప్పుడు దేవుడు పని దేవుడు చేయడానికి కూడా ఇప్పుడు ప్రూఫ్లు అడిగే యుగంలో ఉన్నాం మనం. అర్థమవుతుందా? ఇప్పుడు అయోధ్య, నేను ఇందాక కూడా చెప్పాను, అయోధ్య ఘట్టం ఒకటి తీసుకో. ఇప్పుడు అది వేరు ఇది వేరు ఇది వేరు అంటలా, ఏదైనా ఒకటే, మనం ఆలోచించుకునే విధానం అంతే. నేను బై బర్త్ హిందువుల్లో ఉన్నాం కాబట్టి, హిందూ తత్వం ఉంది కాబట్టి నేను ఈ వేళ వెళ్తాను అంతే. ఇంకోటి ఏంటంటే, నేను పిల్లలకు కూడా ఏం చెప్తానంటే, దేవుడు లేడు అది లేడు ఇదంతా తప్పు. అదంతా అవి యూట్యూబ్లో కూడా ఇప్పుడు ఈ మధ్యన చూస్తున్నా, అదంతా వేస్ట్ ఆఫ్ టైం. దేవుడు ఉన్నాడు కంపల్సరీ, మనలోనే ఉన్నాడు. మన అంతరాత్మే దేవుడు. మనం చేసే ప్రతిదీ మంచి అనిపిస్తే మనం ఎంత సంతోషంగా ఉంటాం. ఏదైనా చెడు జరిగితే కుంగిపోతాం. చెడు అనేది బాధే కదా, బాధ అనేది మనకి మంచిది కాదు కదా. మంచి అనేది ప్రతిదీ దేవుడే, అది శుభమే. ఇంకా ఫెస్టివల్స్ అంటారా, ప్రతిదీ ఎందుకు చేస్తానంటే, ఇంతమందికి అన్నం పెట్టే దగ్గర దీపం పెట్టాలి, ఒక దేవుడి ఉనికి ఉండాలి అనేది కాన్సెప్ట్. ఎవరు చేసేది వాళ్ళు వస్తారు. ఇప్పుడు మొన్న దీపావళి చేసాము, పిల్లలు వచ్చారు, దీపాలు పెట్టారు, ఫోటోలు తీసుకున్నారు, ఇంకా బాగా చేస్తా ఉన్నారు. అదొక ఎంకరేజ్మెంట్ పిల్లలకు. ఇప్పుడు మెస్ లో వెళ్తే ఫుడ్ ఉంటది ఏముంటది అనుకుంటారు. అది మనం పూజ చేసాం అనుకో, మెస్కి వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఫుడ్ చేసి వద్దాం అంటారు. అదొక మంచి థాట్ కదా. అలాగా ఉమెన్స్ డే చేశాను. ఇంకోటి మేడం, మీరు ఆ రోజు మాట్లాడుతుంటే ఈవెంట్స్ కూడా చేస్తారని చెప్పారు కదా. అవునవును. అంటే మనకి ఇక్కడ కాలేజీలో లేదు, బయట అయితే చేస్తారు. మన కంపెనీలో ఫుడ్ సూత్ర కంపెనీలో ఈవెంట్స్ చేస్తారు, మ్యారేజ్ ఈవెంట్లు చేస్తారు, అన్ని ఉన్నాయి. ఫుడ్ సూత్ర వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మనకి ఏదైనా చేయాలంటే కూడా మా ఎండి గారు పర్మిషన్ తీసుకుని చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. లాస్ట్ క్వశ్చన్ మేడం, అడ్వైస్ చెప్తున్నాను. అడ్వైజ్ అంటే ఏముంది నాన్న, ఇప్పుడు మీకు చాలా టైం ఉంది మీ దగ్గర, చిన్న వయసు, ఏం చేయాలనుకుని ఇప్పుడే చేయాలి. ఇప్పుడు మీ ఏజ్ లో నేను స్టార్ట్ చేసా లైఫ్, మీ ఏజ్ లో నేను కెరియర్ అప్పుడు స్టార్ట్ చేసుకున్నాను. మీరు ఆల్రెడీ కెరియర్ లో ఉన్నారు, స్టార్ట్ చేసేసారు. ఎడ్యుకేషన్ అనే దాన్ని కెరియర్ ని బిల్డ్ చేసేసుకున్నారు. మీరు ఒక కెరియర్ గోల్ కోసం మీరు సగం స్టెప్లు వేసేసారు. ఇంకా ఉన్నది మీరు ఏంటంటే అది పట్టుకోవడమే. ఆ పట్టుకునే విధానంలో మీరు ఏం చేయాలంటే, దాన్ని సానుకూలంగా మనం అనుకున్న దానికి ఎంత అందిపుచ్చుకోగలం అనేది ఇప్పటి నుంచే బేస్ బాగా పెట్టుకోవాలి. ఎట్లా అంటే, వచ్చాము వెళ్ళాము అనుకోకుండా కొంచెం ప్రోగ్రెసివ్గా, కొంచెం ట్రస్టెడ్గా మనం చేయగలము, మనకి రాంది ఉండదు అనే వేళ వెళ్ళిపోవాలి. ఒకటి, నేను చేయలేను అనుకున్న రోజు నేను చేయలేకపోయాను, నాదే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చేయగలను అనుకుని ముందుకెళ్ళిన రోజు చేయగలిగాను. అది చేయగలిగేది మనమే, చేయలేనిది మనమే ఉంటాయి. కాబట్టి చేయలేను అనుకునేది ఎప్పుడు మైండ్ లో పెట్టుకోవద్దు. చేయగలము, మనతో కాకపోతే ఎవరితో అవుతుంది అనేది ముందుకెళ్ళిపోవాలి అంతే. చాలా థ్యాంక్స్. మీకే థ్యాంక్స్ చెప్తాను.